ఓకే. కంటిన్యూ. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఆ, ఈ రోజు ఏదైతే మన డాక్టర్ గారి టీం, రవికృష్ణ గారి టీం ఉందో, మన టీంలో ఫస్ట్ టైం జూమ్ సెషన్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా ఏంటంటే సార్ చెప్పినట్టుగా నిన్న నాకు కాల్ చేశారు సారు. ఈ రోజు కొంచెం అంటే ఈ మధ్య బూట్ క్యాంప్స్ అవ్వడం, కొంచెం వర్క్ పెండింగ్ ఉన్న వల్ల ఈ రోజు ఏంటంటే కొంచెం ఇంటీరియల్ ఏరియాకి వెళ్ళడం జరిగింది. కొంచెం అగ్రి మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ మనకి ఇలా మీటింగ్ ఉంది కాబట్టి మీటింగ్ కోసం ప్రతి ఒక్కరం కూడా కలవాలని ఆలోచనతో రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రవికృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరిని కూడా ఇలా జూమ్ లో కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ రోజు వెస్టీజ్ లో ఏదైతే నేను లాస్ట్ ఒక 8 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నానో, నేను ఏదైతే ఇప్పుడు మన అప్లయన్స్ ద్వారా మీటింగ్స్ ద్వారా నేర్చుకుంటూ ఏదైతే వెస్టీజ్ లో ఈ రోజు ఒక చిన్న సక్సెస్ ని తీసుకున్నానో దాన్ని తెలియజేయడం కోసం ఈ రోజు ఏంటంటే జూమ్ సెషన్ లో మనందరం కూడా ఈ విధంగా మీట్ అయ్యామండి. ఇక్కడ ప్రతి వ్యక్తికి కూడా వెస్టీజ్ లో ఒక మంచి అద్భుతమైన లైఫ్ ఉంది. ఆ లైఫ్ అనేది మనం లీడ్ చేయడం కోసం ఇప్పుడు ఏంటంటే మనం ఏ ఏ వర్క్ చేసినా దీన్ని మనం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను కూడా ఎన్నో రకాల అపోహలతో ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. అసలు ఈ బిజినెస్ లోకి నేను ఎందుకు వచ్చాను, అసలు నా సిచ్యువేషన్ ఏంటని దానికోసం కూడా మాట్లాడదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సతీష్. నా పేరు మాది విజయనగరం జిల్లా బొబ్బిలికి దగ్గరలో చిన్న విలేజ్ అండి, ఆరితోట అనే విలేజ్ అన్నమాట. నేను దాదాపు అన్నమాట వెస్టీజ్ అనే కంపెనీకి రాకముందు నేను టైలరింగ్ అనే వర్క్ చేసేవాడినండి. మాది చాలా చిన్న విలేజ్ అన్నమాట. మీకు డౌట్ రావచ్చు. అంటే చదువుకుంటూ టైలరింగ్ ఎందుకు చేస్తానని చెప్పేసి. నేను చదువుకునే ఎడ్యుకేషన్ కూడా జస్ట్ 10th క్లాస్ అండి. 10th క్లాస్ అయిన తర్వాత ఏంటంటే 10th క్లాస్ వరకు చదువుకోవడం కూడా ఆర్థికంగా ఇంట్లో చాలా ఇబ్బందులు అవుతుండేవి. నాకు 7th క్లాస్ నుంచి కూడా ఫ్యామిలీ అనేది ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. నాకు బుక్స్ కొనాలనుకున్నా, లేదంటే పండక్కి ఏవైనా బట్టలు తీయాలనుకున్నా, నేను అల్లరి పెడితే గాని అవి చేసేవారు కాదు. ఏవైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కెళ్తే కొంచెం మా మదర్, ఫాదర్ ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. దానివల్ల ఏంటంటే నేనైతే ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టాను. ఏ రోజు వచ్చిన ఇంకా మా రోజు కాబట్టి మాకు లైఫ్ అనేది లీడ్ చేయడం కష్టమవుతదని చెప్పేసి నాకు 10th క్లాస్‌కొచ్చేసరికి అర్థమైంది. దానివల్ల ఏంటంటే నేను ఇంటర్ డిస్కంటిన్యూషన్ చేసి 10th అయిన తర్వాత ఇంటర్ డిస్కంటిన్యూషన్ చేసి 2001లో ఆర్మీకి సెలెక్ట్ అయ్యానండి. జాబ్‌కెళ్ళే టైంకి నాన్నకి హెల్త్ బాలేదు. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ సెలక్షన్‌కెళ్దామంటే ఏదో ఒకటి కంప్లీట్ అయింది. 19 ఇయర్స్ వచ్చేసింది. దానివల్ల నెక్స్ట్ మళ్ళీ జాబ్‌కెళ్ళే అవకాశం లేదు. నేను చదువుకున్న 10th క్లాస్ మీద పెద్ద జాబ్స్ రావు. అలాగని నాకు హై క్వాలిఫికేషన్ లేదు కాబట్టి జాబ్ అనే ఆలోచన నేను నా మైండ్ సెట్‌లో తీసేసాను. దానివల్ల ఏంటంటే విలేజ్‌లో ఉండలేక టైలరింగ్ అనేది నాకు అంతగా పెద్దగా చేయడానికి ఇంట్రెస్ట్ లేక ఏంటంటే కొన్ని కొన్ని కాంట్రాక్టింగ్ సైడ్ వర్క్, మైనింగ్ వర్క్ సైడ్ వర్క్ చేశాను. 2000 దాదాపు 2 నుంచి 2000 4, 5 వరకు కూడా దాదాపు 3, 4 ఇయర్స్ బయట కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో వర్క్ చేశాను. దానివల్ల ఏంటంటే ఇన్‌కమ్ అనేది ఒక 10, 15 వేల రూపాయలు భోజనాలు పెట్టుకుంటూ ఫుడ్ అంటే రూమ్ ఇస్తారని ఆశతో ఎళ్ళేవాడిని. టైంకి సాలరీస్ ఇచ్చేవారు కాదు. ఏదైనా అవసరమైతే మనకి పంపించేవారు కాదు. దానివల్ల ఏంటంటే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడైతే ఈ విధంగా ఇబ్బందవుతుందో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒకరి దగ్గర మనం వెళ్లి పని చేయడం వల్ల మన లైఫ్ అనేది ఎలా ఉంటది. మనకంటూ ఏదైనా ఇండివిడ్యువల్ ఉంటే బావుంటదని ఆలోచించి నేను 2005లో నుంచి బయటకొచ్చేసి బయట నుంచి ఇంటికొచ్చేసాను. ఎందుకంటే నాన్నగారికి హెల్త్ బాలేదు. దానివల్ల ఏంటంటే ఇంట్లో ఎవరు చూసేవాళ్ళు లేక నేను టైలరింగ్‌లో 2000 అంటే దాదాపు 2008 నుంచి 2012 13 వరకు టైలరింగ్‌లో నేను వర్క్ చేయడం జరిగిందండి. ఈ టైలరింగ్‌లో వర్క్ చేస్తే నెలకు 10,000 ఇన్‌కమ్ అనేది అంటే రావడం అనేది కష్టంగా ఉండేది. అలాంటి టైలరింగ్‌లో నేను మెయింటైన్ అయ్యేవాడిని. ఇటువంటి టైంలో ఈ టైలరింగ్ నుంచి మనం చూడండి ఈరోజు యూనివర్సల్ క్రౌన్ అవుతూ అలాగే ఎంతమంది అంటే యూసీడీగా ఈ కంపెనీ ద్వారా అచీవ్‌మెంట్ తీసుకుంటూ ఈరోజు టైలరింగ్ నుంచి యూనివర్సల్ క్రౌన్ అయ్యానంటే దీనికి కారణం వల్ల మన గ్రేట్ అప్‌లైన్ అన్నమాట. మన సునీల్ కుమార్ సాహు గారండి. నాకు 2013లో సాహు గారు వేరే నెట్‌వర్క్ ద్వారా వేరే వ్యక్తి ద్వారా పరిచయము. దానివల్ల ఏంటంటే నేను చేసే టైలరింగ్‌లో ఇన్‌కమ్ సరిపోకపోవడం వల్ల ఏదైనా చేయాలన్న ఆలోచన అయితే నాకు బాగా ఉండేది. కాకపోతే ఏంటంటే చేయడానికి నాకు మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. సర్కిల్ తక్కువ. తర్వాత ఏంటంటే మాట తీరు కూడా కరెక్ట్‌గా నాకు తెలీదు. పెద్దగా చదువు లేదు. దానివల్ల ఏంటంటే నా మాట ఎవరు వింటారని చెప్పేసి నేను పెద్దగా ముందుకెళ్ళలేదు. కానీ నాకు సార్ ఏంటంటే గాడ్ గిఫ్ట్ లాగా ఈ ఈ సాహు సార్ ద్వారా నాకేంటంటే వెస్టీజ్ అనే కంపెనీ మనకి పరిచయం చేశారు సారు. ఎప్పుడైతే వెస్టీజ్ అనే కంపెనీ పరిచయం చేశారో నేను సార్ ఏంటంటే
స్టార్టింగ్ నుంచి నాకు లైఫ్ కోసం ఎక్కువగా మాట్లాడుతుండేవారు. సార్‌లో హెల్పింగ్ నేచర్ చూసాను. ఆయన డెడికేషన్ చూసాను. స్టార్టింగ్‌లో నాకు బిఫోర్ ఒక 6 మంత్స్, 8 మంత్స్ పరిచయం అవ్వడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఈ బిజినెస్‌లోకి నేను రావడం కారణం ఏంటంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్ చెప్పారు. తర్వాత ఏంటంటే ఇందులో మనకి లైఫ్ టైమ్ ఇన్‌కమ్ అని చెప్పారు. తర్వాత రిస్క్ లేదని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీజులు ఏం పెట్టాల్సిన పని లేదన్నారు. తర్వాత రెన్యువల్స్ ఏం కట్టాల్సిన పని లేదన్నారు. నెక్స్ట్ ఏంటంటే మనం చేస్తున్న కొలది ప్రమోషన్ పెరుగుతది తప్ప డెమోషన్స్ ఏమి ఉండవని చెప్పడం జరిగింది. కాకపోతే సార్ ఏంటంటే ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి వాడుకోండి అని చెప్పడం వల్ల నేనేంటంటే ప్రొడక్ట్స్ అనేవి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. స్టార్టింగ్‌లో హెల్త్ మీద మనకు అవగాహన లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సోపు, పేస్టు, టీ పొడి, హెయిర్ ఆయిల్, షాంపూ, పౌడరు అలాగే ఏంటంటే ఇలాగ ఒక 10 రకాల ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది. దీంతో పాటు సార్ ఏంటంటే నాకు హెల్త్ పరంగా కూడా యూజ్ అవుతాయని చెప్పగానే అలోవెరా, స్పిరులినా, నోని ప్రొడక్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సోప్ వల్ల నాకు స్కిన్ను అంటే చిన్న చిన్న సోప్ మచ్చలుంటాయి అవి పోయాయి. టూత్ పేస్ట్ ఇంట్లో వాడడం వల్ల అమ్మగారికి డెంటల్ సమస్యలుంటే క్లియర్ అయ్యాయి. అలాగే నాకు చుండ్రు ఎక్కువ ఉండేది. షాంపూ వల్ల చుండ్రు క్లియర్ అయింది. అలాగే టీ అందరం గూడా ఇంట్లో నాన్నగారికి అలవాటు కాబట్టి టీ ఎక్కువగా తాగడం వల్ల కడుపులో మంట అల్సర్‌లాగా ఉండేది. దానివల్ల ఏంటంటే టీ తాగడం వల్ల అది అలా అనిపించలేదు. చాలా డైజెషన్ సిస్టమ్ బావుంది. ఇలాగ ప్రతి ప్రొడక్ట్ కూడా చాలా బావుందండి. ఇలా బావున్నప్పుడు ఏంటంటే సార్ ఏంటంటే ఇదే విషయాన్ని 10 మందికి చెప్పడం డబ్బులొస్తాయని చెప్పగానే స్టార్టింగ్‌లో నాకు నమ్మకం లేక ఆహ్, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేక ఏదో వచ్చారు కొనుక్కొని వాడామని జెప్పేసి నేను పెద్దగా ఎవరికీ చెప్పలేదు. ఇలాగేంటంటే నేను నా సెల్ఫ్‌లో కొనుక్కోవడం వల్ల నాకు 2014లో ఈ సిస్టమ్ ద్వారా కొనుక్కుంటే నాకు ఒక 31 రూపీస్ వచ్చిందండి. అలాగేంటంటే సార్ ఎవ్రి వీకు రావడం, నాకు మోటివేట్ చేయడం చేసేవారు. తెలిసిన వాళ్ళు చూపిస్తూ ఒక 10,000 రూపీస్ స్టాకు ఆహ్, పర్సనల్‌గా సేల్ చేయడం ఇలా చేసేవాడిని పార్ట్ టైమ్‌గా. ఇలాగనమాట దాదాపు ఒక 1 ఇయర్ అంటే 2014 ఎండింగ్‌కొచ్చేసరికి ఏంటంటే చాలా కష్టపడి బ్రాంజ్ అయ్యానండి. బ్రాంజ్ మీద దాదాపు ఒక రూ. 5,700 చెకొచ్చింది. ఈ ఇన్‌కమ్ వచ్చినప్పుడు ఏంటంటే, నాకు అంటే యాక్చువల్‌గా ఇంట్లో మా మిసెస్‌కి ఇంట్రెస్ట్ లేదు. నేను బయటికి ఎళ్ళడం, చెప్పడం ఇవన్నీ గూడా. దానివల్ల ఏంటంటే, ఇంట్లో అమ్మగారైతే సరే చెప్తున్నారు కదా! మన కోసమే చేస్తే బావుంటదేమో అని జెప్పేసి అమ్మ కొంచెం సపోర్ట్ చేసేవారు. దానివల్ల నాకు కూడా ఏంటంటే, వచ్చిన ఇన్‌కము సరిపోకపోవడం వల్ల టైలరింగ్‌లో సీజన్‌లో డబ్బులొచ్చేవి, అన్ సీజన్‌లో డబ్బులొచ్చేవి కాదు. దానివల్ల ఏంటంటే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది కావాలి. అంటే ఫ్యూచర్‌లో ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో ఒక 5,000, 10,000 అవసరమంటే ఎవరినైనా ఫైనాన్స్ వాళ్ళని అడగడం, ఇన్ టైమ్‌లో వాళ్ళు కట్టలేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉండి, దానివల్ల ఏంటంటే ఏదైనా చెయ్యాలన్న ఆలోచన ఉండడం వల్ల సార్ చెప్పిన మాటలకి కనెక్ట్ అయ్యి, మెల్లమెల్లగా ప్రొడక్ట్స్ కోసం తెలుసుకొని, అలా చెప్పడం స్టార్ట్ చేసి ఓన్లీ పర్సనల్ సేల్ చేస్తూ ప్రొడక్ట్స్ అందించేవాడిని. ఇలా నాకు ఒక బ్రాంచ్ డైరెక్టర్ మీద ఒక రూ. 5,700 చెకొచ్చిందండి. పెద్దగా టీమ్ ఏమి లేదు. దానివల్ల ఏంటంటే వచ్చిన ఇన్‌కమ్‌తో ఖర్చు పోల్చుకుంటే ఖర్చు ఎక్కువనిపిస్తుంది. ఇన్‌కమ్ తక్కువొస్తుంది. అది కూడా నేను పార్ట్ టైమ్‌గా చేస్తున్నాను. సరే ఎంతైనా వచ్చిన ఇన్‌కమ్ సపోర్టింగ్ అవుతుందని జెప్పేసి అలా కొద్ది రోజులు ట్రావెల్ చేశాను. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే నేను ఒక రూ. 5,000 ఇన్‌కమ్ వచ్చిందో ప్రతి ఒక్కళ్ళకి ఇందులో నెలకు రూ. 1,00,000 తీసుకోవచ్చు. ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళొచ్చు. మనకి మంచి కార్ వస్తదని జెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి చెప్పడం టార్గెట్ చేశానండి. నాకు ఇన్‌కమ్ వచ్చిన తర్వాత. ప్రొడక్ట్స్ బావున్నాయి. ఇన్‌కమ్ వస్తుంది గదా! ఎక్కువ మందిని ఇలా మనం జాయిన్ చేసుకుంటూ కొనిపిస్తూ ఉంటే మనకి ఇన్‌కమ్ బాగా పెరుగుతదని ఆలోచించి సార్ చెప్పినప్పుడు ఆయన మాటలు విని, 2 చిన్న చిన్న మీటింగ్స్‌కెళ్ళిన తర్వాత, సరే మనం గూడా చేద్దామని ఆలోచించి అలా చెప్పడం స్టార్ట్ చేస్తే, నా దగ్గరలో షాప్ పక్కన ఉండేవాళ్ళు, షాప్ ఎదురుగా ఉండేవాళ్ళు, ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే రకరకాలుగా ఏళకోళం చేసేవారు. "ఏంట్రా సబ్బులు, పేస్టులు బిజినెస్ చేస్తున్నావు? నీకు అవసరమా? ఇలాంటి కంపెనీస్ చాలా వచ్చాయి. నీకిది కొత్తేమో, మాకు ఇదంటే చాలా ఎప్పుడో తెలుసు" అని చెప్పేసి రకరకాల నెగెటివ్‌గా ఎక్కువగా నాకు ఎనర్జీ ఇచ్చేవారండి. ఎవ్వరు గూడా సపోర్ట్ చేసేవారు కాదనమాట. దానివల్ల ఏంటంటే, ఇదేంటిది నేను లైఫ్‌లో డెవలప్ అవ్వడం కోసం వచ్చాను. ఇందులో ఎవరికీ రిస్క్ లేదు కదా! నాతో పాటు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా నాలాగే సోప్ వాడితే స్కిన్‌కి ఉపయోగపడతది. పేస్ట్ వాడితే డెంటల్‌కి ఉపయోగపడతది. మంచి టీ పొడి కదా! బావుంటది అని చెప్పేసి ప్రొడక్ట్స్ వాడమని చెప్తే నన్ను ఏళాకోళం చేస్తాను, ఎగతాళి చేస్తారని చెప్పేసి అనుకున్న టైంలో సార్ ఏంటంటే చెప్పేవారు. మనం చేసే పని అందరికి నచ్చాలని లేదండి. ఏ పని చేసినా జనాన్ని ఏళాకోళం చేస్తారని చెప్పినట్టుగా ఈ పిక్‌లో ఏదైతే ఉందో చూడండి. ఆ పిక్‌లో లాగే నాకు కూడా ఎక్కువగా హేళన చేసేవారండి. అంటే మనం ఏ పని చేసినా చూడండి ఈ పిక్‌లో ఇద్దరు భార్యాభర్తలు గాడిద మీద ఎళ్తూ ఉంటే అక్కడ కూర్చొనోళ్ళు ఏమంటారంటే, "దున్నపోతుల్లాగా ఉన్నారు. ఇద్దరు గాడిద మీద ఎళ్తున్నారు. ఒకళ్ళు కూర్చొని ఒకళ్ళు ఎళ్ళొచ్చు కదా! అది మూగజీవి" అని చెప్పి చెప్తూ ఉంటే, రెండో స్ట్రీట్ ఎళ్ళగానే అక్కడేంటంటే ఆయన కూర్చొని మిసెస్‌ని నడిపిస్తూ ఉంటే, ఆ స్ట్రీట్‌లో కూడా వాళ్ళేమంటున్నారంటే, "ఈడికి బుర్ర బుద్ధి ఉందా లేదా? ఆ మిసెస్‌ని కూర్చొనబెట్టి ఆయన నడపొచ్చు కదా!
మగవాడు అయ్యుండి కూడా మూగజీవి మీద ఎక్కి కూర్చోండి అని చెప్పేసి ఆలగోలం చేస్తున్నారు అనమాట. అలాగే సరే ఆళ్ళ మాటలు విని ఎందుకులే ఇబ్బంది పడడం అని చెప్పేసి నెక్స్ట్ స్ట్రీట్‌కి వెళ్ళేటప్పుడు ఆళ్ళ మిసెస్‌ని కూర్చొని ఆయన నిలబడి నడుస్తూ ఉంటే అక్కడ కూడా సేమ్ అనమాట. మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే, "అసలు ఈళ్ళకి బుర్ర బుద్ధి ఉందా లేదా? మూగజీవిని ఇలాగా ఇబ్బంది పెడుతూ వాటి మీద కూర్చుంటున్నారు. చక్కగా నడిచెళ్ళొచ్చు కదా!" అని చెప్పేసి చెప్తున్నారనమాట. అది విని సరే మనం చేసిన తప్పేమో బాగోలేదని చెప్పేసి నెక్స్ట్ స్ట్రీట్‌కెళ్ళి ఇద్దరు నడుచుకుంటూ ఎళ్తూ ఆ గాడిద నడిపిస్తూ ఉంటే ఆళ్ళేమంటున్నారంటే నాలుగో స్ట్రీట్‌లో "అసలు నీకు బుర్ర బుద్ధి ఉందా లేదా? ఇద్దరు హ్యాపీగా చక్కగా కూర్చుంటూ దాని మీద ఎళ్ళొచ్చు కదా! గాడిద ఎలాగో మోయడానికి ఉంది కదా!" అని చెప్తున్నారనమాట. ఏంటంటే ఈరోజు ఒకటే ఫ్రెండ్స్ నేను చెప్పిందేంటంటే, మనం ఏ పని చేసినా సరే జనాలు ఏదో ఒకటి ఎగతాళి చేస్తూనే ఉంటారు. ఏళన చేస్తూ ఉంటుంటారండి. మనం చేసిన పని మనకి ఇది 100% మంచిది. దీని ద్వారా మనం డెవలప్ అవ్వచ్చు. ఇతరులకు మనం డెవలప్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే మన మైండ్ సెట్‌లో ఉందో, అంటే మన మీద మనకు నమ్మకం ఉంటే చాలు బిజినెస్ మనం చేయొచ్చండి. ఫస్ట్ నేను కూడా ఏంటంటే ఎంతమంది చెప్పిన మాటలు విని ఈ బిజినెస్‌లో ఫిట్ అవుదాం అనుకున్నాను. కానీ సార్ ఇచ్చిన మోటివేషను ఆయనేంటంటే ఒకటే చెప్పేవారు. ఆహ్, నేను యాక్చువల్‌గా ఈ హడీల్స్ వచ్చినప్పుడే సార్ ఫోన్ ఎత్తడం మానేసి ఉండేటప్పుడు ఏంటంటే ఆయన డైరెక్ట్‌గా నా దగ్గరికొచ్చారు. వచ్చి "సతీష్ గారు మీరు చేసింది టైలరింగ్ కదా! మీరు చేసే టైలరింగ్‌లో నెలకి రూ. 1,00,000 తీసుకునే అవకాశం ఉందనేసంటే లేదని చెప్పాను. తర్వాత ఏమైనా ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశం ఉందనేసంటే లేదని చెప్పాను. కారు కొనే అవకాశం ఉందనేసంటే లేదని చెప్పాను. మరి ఇవన్నీ లేవని మీరు చెప్పినప్పుడు ఏంటంటే, నేను ఇందులో నాతో పాటు ఒక 1 ఇయర్, 2 ఇయర్ ట్రావెల్ చేస్తే, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కదా! మనం ట్రై చేస్తే తప్పేముంది సార్? మీకు ఇలాగా రిస్క్ లేదు కదా! పార్ట్ టైమ్‌గా చేస్తున్నారు. 10,000 వస్తే బావుంటది అంటున్నారు కదా! ఓ 10,000 వచ్చినంత వరకు చేయండి సార్ అని చెప్పేసి చెప్పడం వల్ల, ఆయన వచ్చినప్పుడు కొంచెం మోటివేషన్‌గా ఉండేదండి. నా కోసం ఎక్కడి నుంచో వైజాగ్ నుంచి వస్తున్నారు. వారానికి 10 రోజులకి అని చెప్పేసి నేను ఆలోచించి, సార్‌కి మాట కొట్టలేక నేను అలాగా ఈ విధంగా నేను కంటిన్యూషన్ అయ్యేవాడిని. అది కూడా ఏంటంటే పార్ట్ టైమ్‌గా నాకు నచ్చిన విధంగా పనిచేసేవాడిని. ఇలా చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక రూ. 7,000 వరకు ఇన్‌కమ్ వచ్చిందండి. అది కూడా ఏంటంటే ఈ 7,000 ఇన్‌కమ్ కూడా అది కూడా ఏంటంటే ఆహ్, చాలా పర్సనల్‌గా సేల్ చేయడం వల్ల వచ్చింది తప్ప టీమ్ అనేది ఒక నెల కొంటే 2 నెలలు కొనేవారు కాదు. ఎవరు కూడా కమిట్మెంట్‌తో ఉండేవారు కాదు. దీనివల్ల ఏంటంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసేవాడిని. ఖర్చులెక్కువ ఉండేది. ఇన్‌కమ్ అనేది తక్కువ ఉండేది. నేనేంటంటే ఈ ప్రెస్టీజ్ అనే ప్రొడక్ట్స్ ఇవ్వడానికి లేదంటే సర్విస్ చేయడానికి ఎళ్ళేటప్పుడు ఏంటంటే, షాప్ దగ్గర కస్టమర్స్ నుంచి ఫోన్స్ రావడం, కస్టమర్స్ ప్రెజర్ పెట్టడం, టైలరింగ్‌లో వచ్చే ఇన్‌కమ్ అనేది తగ్గిపోవడం జరుగుతున్నప్పుడు ఏంటంటే, ఇది నాకు సరికాదేమో వదిలేద్దాం అని జెప్పేసి దాదాపు ఒక 1 మంత్, 2 మంత్ సార్ ఫోన్ ఎత్తలేదు. ఇలాంటప్పుడు ఏంటంటే మనకి మనందరికి తెలిసిందే. మన లైఫ్ టర్న్ అవ్వాలంటే వెస్టీజ్‌లో ఈవెంట్స్ అనేవి చాలా ముఖ్యం గాబట్టి, నాకు 2016లో ఏమైందంటే విజయవాడలో ఒక బూట్ క్యాంప్ అయిందండి. ఆ బూట్ క్యాంప్‌లో సారు నాకు ఇన్వైట్ చేశారు. ఆయనే డబ్బులు పెట్టి తీసుకెళ్లారు. దానివల్ల ఏంటంటే, సరే చూద్దాంలే ఈ బూట్ క్యాంప్‌కొస్తే ఆయన మాట వినేసి మనం క్విట్ అయిపోవచ్చు. ఎందుకంటే నాకు చేతిలో టైలరింగ్ ఉంది. చక్కగా రోజుకి 500, 600 తీసుకుంటున్నాను. సండే వస్తే ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నాను. సినిమాలకెళ్తున్నాను. ఎందుకింత కష్టం మనకి? వచ్చిన 20,000కి ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా? అని చెప్పేసి నేనేంటంటే, ఒక కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయి అదే లైఫ్ అనుకోని చెప్పేసి నేను అలా ఉండిపోయిన టైంలో బూట్ క్యాంప్‌కెళ్ళానండి. బూట్ క్యాంప్‌లో ఏంటంటే చాలా మంది జనాలు చూసాను. చాలా మంది కార్ అచీవర్స్‌ని చూసాను. చాలా మందిని లీడర్స్‌ని చూసాను. పెద్ద లీడర్స్‌ని చూసాను. వాళ్ళందరూ చెప్పేదేంటంటే, ఈ కంపెనీ తాలూకా విజన్ ఎలాగుంటదో చెప్పారు. తర్వాత ఏంటంటే మెయిన్ ఈ ఇండస్ట్రీ అంటే ఫ్యూచర్‌లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గ్రోత్ ఎలాగుండబోతుంది? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకి కెరీర్ ఎలా సెటిల్ అవ్వబోతుందని చెప్పేసి ఇలాంటివన్నీ చెప్పారండి. దానివల్ల నాకు అంటే ఈ బిజినెస్ మీద ఒక క్లారిటీ వచ్చిందనమాట. అంతవరకు కూడా ఏంటంటే మొగమాటం కోసమే చేస్తున్నాను తప్ప, ఒక 5, 10,000 వస్తే బావుంటదనుకోని చేస్తున్నాను తప్ప, ఒక డ్రీమ్ అంటూ లేదు. బిజినెస్ మీద నాకు క్లారిటీ లేదండి. దానివల్ల ఏంటంటే ఎప్పుడు విడిచిపెట్టేద్దాం అని చూస్తున్నానన్నమాట బిజినెస్‌ని. ఎందుకంటే నా చేతిలో ఇంకొక ఇన్‌కమ్ ఉంది. ఇది నాకు అంతగా నీడ్ లేదన్నమాట. అంటే ఏంటి అంతగా అవసరం కాదు. అంటే నాకు రెండో ఆప్షన్ ఉంది కాబట్టి బిజినెస్ నాకు అవసరం లేదు కాబట్టి బిజినెస్‌ని అంతవరకు సీరియస్‌గా తీసుకోలేకపోవడం వల్ల సిస్టమ్ అంటే ఏంటో నాకు తెలియకపోవడం వల్ల ఏంటంటే 5, 6 వేలు ఇన్‌కమే తప్ప ఇన్‌కమ్ అనేది నాకు ఎక్కువగా కనిపించలేదు. అది కూడా నేను సీరియస్‌గా బిజినెస్ చేసేవాడిని కాదండి. ఏదో ఎవరో ప్రొడక్ట్స్ అడిగితే పట్టుకెళ్ళి ఇవ్వడం, లేదా ఆళ్ళెవరో చెప్తే ఇవ్వడం అలా తప్ప ఇంకా వేరేగా ఏం లేదు. ఇలాంటప్పుడు ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కోసం తెలుసుకున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాను. దీంతో పాటు ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కోసం పెద్ద పెద్ద మేధావులు ఇప్పుడు మనకి అబ్దుల్ కలాం గారు ఏమంటున్నారంటే 2021 నుంచి 2025 వరకు కూడా
ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుని పొందొచ్చు అని చెప్పడం జరిగింది కాబట్టి అది కూడా నేను స్టడీ చేయడం జరిగిందండి. ఇలా మెల్లమెల్లగా ప్రతిదీ చూసుకుంటూ అసలు ఈ ఇండస్ట్రీలో పాసివ్ ఇన్‌కమ్ కోసం తెలుసుకున్నానండి. అసలు యాక్చువల్‌గా నాకు అంతవరకు పాసివ్ ఇన్‌కమ్ అంటే తెలీదండి. ఈరోజు మనందరం ఏ పని జేసినా అంటే ఉద్యోగం జేసినా, వ్యవసాయం జేసినా, వ్యాపారం జేసినా సరే మనం 24 అవర్స్‌లో 8 అవర్స్, 10 అవర్సే పని చేయగలము. 50 ఇయర్స్ వరకే పని చేయగలం. అక్కడి నుంచి మనం పని చేయలేము. కానీ డబ్బు మాత్రం లైఫ్ లాంగ్ మనకు అవసరమే. కానీ అటువంటి టైంలో మనం చేసే పని వల్ల మనకొచ్చే ఇన్‌కమ్ యాక్టివ్ ఇన్‌కమ్ ఒక్కటి మాత్రమే. పాసివ్ ఇన్‌కమ్ అంటే మనకు పాసివ్ ఇన్‌కమ్ రావాలంటే మనం ఒక సైంటిస్ట్ అయినా అవ్వాలి. ఒక సింగర్ అయినా అయ్యుండాలి. లేదంటే మనం కొన్ని కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఒక కమర్షియల్ షాపింగ్ మాల్స్ అయినా పెట్టుండాలండి. అలాగైతే మాత్రమే మనం పాసివ్ ఇన్‌కమ్ తీసుకోగలం అన్నమాట. నేను ఆ బూట్ క్యాంప్‌లో క్లియర్‌గా తెలుసుకోవడం జరిగిందన్నమాట. ఓకే. నేను ఈ బిజినెస్‌లో ఉండకపోతే నాకు ఫ్యూచర్‌లో పాసివ్ ఇన్‌కమ్ అనేది ఉండదు అని జెప్పేసి అర్థం చేసుకున్నాను. తర్వాత ఈ బిజినెస్‌లో చాలా మందిని కార్ అచీవర్స్‌ని, ఫారెన్ ట్రిప్ అచీవర్స్‌ని, 1,00,000 ఎర్నర్స్‌ని చూసాను. నాలాగే వాళ్ళకి కూడా 2 కాళ్ళున్నాయి, 2 చేతులున్నాయి. నాలాగే వాళ్ళు పుట్టారు మనిషిగా. నేను గూడా వాళ్ళలాగే ఉన్నాను. నాకంట ఫేస్ వాల్యూ లేదు. నాలా మాట్లాడలేరు. ఓకే. నా అంత హైట్ లేరు. నా అంత పర్సనాలిటీ లేరు. మరి ఆళ్ళు తీసుకున్నప్పుడు నేనెందుకు తీసుకోను అని జెప్పేసి నాలో అన్నమాట ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా బిల్డ్ అయ్యిందండి. అంటే నాలో ఒక రూపం కూడా చేంజ్ అయిందని చెప్పొచ్చన్నమాట ఆ బూట్ క్యాంప్‌లో. ఇలాగన్నమాట నెట్వర్క్ మార్కెటింగ్ స్ట్రాటజీ తెలుసుకున్నానన్నమాట. అంటే మొదట 6 నెలల్లో 90% వర్క్ ఉంటది. 10% ఆదాయం ఉంటది. తర్వాత 6 నెలల్లో 60% వర్క్ ఉంటది. 40% ఆదాయం ఉంటది. తర్వాత 6 నెలల్లో 30% వర్క్ ఉంటది. 70% ఆదాయం వస్తది. తర్వాత మనకి ఒక 6 మంత్స్‌లో 10% మాత్రం వర్క్ ఉంటది. 90% ఇన్‌కమ్ వస్తదని చెప్పేసి ఈ స్ట్రాటజీ నాకు అర్థమయ్యాక నేనొచ్చిన సిస్టమ్ చాలా అద్భుతమైన సిస్టము. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం ఇది రైట్ ఆపర్చునిటీ. నేను గాని ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటే నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోద్దని చెప్పేసి ఆలోచించి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎలాంటి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నానంటే, ఇందులో మనం గెలవాలంటే నేను నాలాగా ఉంటే కుదరదు. యాస్ ఎ వెస్టీజియన్ లాగా చేంజ్ అవ్వాలని చెప్పేసి నేను పూర్తిగా అర్థం చేసుకున్నానండి సిస్టమ్. ఎందుకంటే సార్ ఏం చెప్పినా తిరిగి నేనేదో కారణాలు చెప్పేవాడిననమాట. ఆయన చెప్పింది సరిగ్గా వినేవాడిని కాదు. మీటింగ్స్ అంటే రావడానికి ఇష్టపడేవాడిని కాదు. రెగ్యులర్‌గా కొనడానికి, కొనిపించడానికి ఇష్టపడేవాడిని కాదు. రకరకాలుగా అంటే వెస్టీజ్‌లో సిస్టమ్ అంటే నాకు అర్థమయ్యేది కాదనమాట. దానివల్ల ఏంటంటే నాకు రిజల్ట్ రాకపోవడం వల్ల నేను ఏం మిస్టేక్ చేస్తానో తెలుసుకొని నన్ను నేననమాట షైన్ అప్ చేసుకోవడం అనేది నేను స్టార్ట్ చేశానండి. అలా స్టార్ట్ చేసి అలా మెల్లమెల్లగా ఒక్కొక్క మీటింగ్‌కి అటెండ్ అవుతూ వీఐపీ అని, వీఎల్సీ అని మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ వెస్టీజ్‌లో నేను అటువంటి ఒక డిసిషన్ తీసుకున్నాను. ఏంటంటే ఒక పని చేసే ముందు మనం 1000 సార్లు ఆలోచించినా పర్లేదు కానీ, పని మొదలుపెట్టిన తర్వాత 1000 అడ్డంకులు ఎదురొచ్చినా సరే వెనక్కి తిరగకూడదని జెప్పేసి, ఈ కొటేషన్ నన్ను బాగా మోటివేట్ చేసింది అప్పట్లోనండి. అందుకే ఈ కొటేషన్ కూడా చూపిస్తున్నాను. చాలామంది వస్తారు. రాత్రి రాత్రి డెవలప్ అయిపోవాలని చూస్తారండి. మనం 20 ఇయర్స్ చదివితే గాని మనకి ₹20,000 సాలరీ రావట్లేదు ప్రెజెంట్. అది మీ అందరికీ తెలిసిందే. అలాగే ఈరోజు చూసుకుంటే మనకి రాత్రి రాత్రి మనం ఎక్కడ గూడా డెవలప్ అవ్వలేమండి. ధనవంతులుగా మనం డెవలప్ అవ్వాలనేసంటే కొద్ది రోజులు టైం పడతది. దానివల్ల మనం వెయిట్ చేయాల్సిందే. అది నేను అర్థం చేసుకున్న సిస్టమ్‌లో మనకి బిజినెస్ కల్లా కావాల్సిందేంటంటే ఫస్ట్ డ్రీమ్ ఉండాలి. అలాగే ఏంటంటే పేషెన్స్ ఉండాలి. కన్సిస్టెన్సీ‌గా వర్క్ చేయాలని చెప్పేసి అర్థం చేసుకోవడం జరిగింది. ఇలాంటి టైంలో నేను ఏదైతే బూట్ క్యాంప్‌కెళ్ళొచ్చానో నాకు ఇంకా చాలా మంది ఇంకా స్ట్రాంగ్‌గా హేళన చేయడము ఇవన్నీ చేస్తే నాకర్థమైంది. నన్ను ఎవరైనా హేళన చేస్తున్నారనేసంటే, నా దగ్గర ఆళ్ళెందుకు పనికిరారు కాబట్టి హేళన చేస్తున్నారు. నేనేంటంటే చూపించాలని ఆలోచించి ఎన్ని అడ్డంకులొచ్చినా సరే ముందుకెళ్ళాలని ప్రయత్నం చేశాను. టీము రావడం, ఆగిపోవడం, చేయడం చేస్తున్నారు. మీటింగ్స్‌కి ఎవరు రావడం లేదు. ఒకసారి కొంటే మళ్ళీ ఎవరు కొనడం లేదు. కానీ ఎన్నొచ్చినా నాకర్థమైపోయింది. ఎందుకంటే ఇది నా లైఫ్ అని అర్థమయిందండి. ఇలాగనమాట వెస్టీజ్‌లో నాకు సిస్టమ్ అర్థమైంది. ఇది నా లైఫ్ అని అర్థమైంది. తర్వాత ఏదైతే నెట్‌వర్క్ కోసం తెలుసుకున్నానో చాలా మంది ఏంటంటే ఈ బిజినెస్‌లో డైరెక్టర్, సిల్వరు, స్టార్ వరకు కూడా మనకేంటంటే హడిల్స్ ఉంటాయండి. మనం ఏంటంటే రూ. 1,00,000 సంపాదించాలంటే డైరెక్టర్ మీద రూ. 1,00,000 రాదు. సిల్వర్ మీద రూ. 1,00,000 రాదు. స్టార్ మీద కూడా టీమ్ స్ట్రాంగ్ ఉంటే 1,00,000 వస్తది తప్ప స్టార్ మీద కూడా 1,00,000 రాదు. డైమండ్ నుంచి మనం 1,00,000 తీసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే 1,00,000 పెట్టుకొని 1,00,000 డ్రీమ్ పెట్టుకొనొస్తారు. 10,000, 20,000 వచ్చేసరికి ఏంటంటే అంటే ఎంత కష్టపడినా వర్క్ తక్కువ చేస్తారు. ఇన్‌కమ్ ఎక్కువ ఆశిస్తుంటారండి. నేను అలాగే ఒకప్పుడు ఆశించేవాడిని. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఈ సిస్టమ్‌లోకొచ్చినప్పుడు స్టార్ట్ చేయడం మన వంతండి. అంటే కష్టపడ్డం మన వంతు. ఫలితం భగవంతుడు ఇస్తాడు కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఒక 6 నెలలు వర్క్ చేసాం. రిజల్ట్ రాలే. 1 ఇయర్ వర్క్ చేసాం. రిజల్ట్ రాలే. 1 ½ ఇయర్ వర్క్ చేసాం. 2 ఇయర్స్ అనేది మనం వర్క్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఎటువంటి ఇందులో రిజల్ట్ వస్తదండి. ఈ పిక్‌ని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. నేను కూడా అటువంటి ఈవెంట్స్‌లో ఇటువంటి పిక్స్ చూసి నాకు అర్థమైందనమాట.
మనం స్టార్ట్ చేయాలి తప్ప మనం ఆఫ్ చేయకూడదు. రిజల్ట్ వచ్చినంత వరకు పని చేస్తూ ఉండాలని చెప్పేసి నాకు అర్థమైంది. ఇదే నేను కాన్సెప్ట్‌తో వర్క్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే నాకు ఈరోజు నేను నిలబడ్డాను కాబట్టి నాకు ఈరోజు టీమ్ వచ్చింది. ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా జాయినింగ్ అయినోళ్ళు ఏంటంటే ఉండిపోయినా సరే నేను పట్టించుకోను. డ్రీమ్ ఉన్నోళ్ళు మనతో వస్తారని చెప్పేసి ముందుకెళ్ళడం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసి ఒక డ్రీమ్ పెట్టుకొని దానికో డేట్ పెట్టుకొని, దాన్నో గోల్ కింద కన్వర్ట్ చేసి, దానికేంటంటే తగిన స్టెప్స్ తీసుకొని, ప్లాన్ చేసుకొని, వర్క్ ఎలా చేయాలని చెప్పేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని, మెల్లమెల్లగా ఒక్కొక్క డ్రీమ్ అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నానండి. ఇలా నా టార్గెట్ ఎలాగుందనేసంటే, ఆ టైంలో నాకు స్టార్టింగ్‌లో డ్రీమ్స్ లేక, నాలెడ్జ్ లేక సిస్టమ్‌లో నేను ఫెయిల్ అయ్యేవాడిని కాబట్టి, ఇది నా తప్పు అనుకున్నాను తప్ప, కంపెనీ తప్పు కాదు, అప్లయన్స్ తప్పు కాదండి. ఎందుకంటే నాకు స్ట్రాంగ్ డ్రీమ్ లేదు. తర్వాత సిస్టమ్ నాలెడ్జ్ నా దగ్గర లేదు. ఎవరి దగ్గరైనా 10 మంది కూర్చొని పెడితే 10 మంది దగ్గర మాట్లాడే నాలెడ్జ్ నా దగ్గర లేదు. దానివల్ల నాకేంటంటే బిజినెస్‌లో గ్రోత్ అవ్వడం అనేది కష్టం కాబట్టి నాకర్థమైంది. ఓకే. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలని జెప్పేసి అలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక స్ట్రాంగ్‌గా డ్రీమ్ పెట్టుకున్నానండి 2016లో. 5 ఇయర్స్ మనం కమిట్మెంట్‌తో వర్క్ చేద్దాము. 2 గంటల, 3 గంటల, 5 గంటల నా అవకాశాన్ని బట్టి వర్క్ చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను నేను 2016లో. అప్పటికి కూడా వెస్టీజ్ పార్ట్ టైమే చేశానండి. 5 ఇయర్స్ వర్క్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. నెలకు రూ. 1,00,000 వస్తే సరిపోద్దని చెప్పేసి ఆలోచించాను. అలాగే ఒక ఫారెన్ ట్రిప్ ఎళ్ళాలని ఆలోచించాను. అలాగే క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని ఆలోచించానండి 2016లో. ఇలా మెల్లమెల్లగా నా తాలూకా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇంకా మామూలుగా కాదు. రోజుకి 10 మందిని కలిస్తే నిద్రపోయే రకం కాదు. అలాగా మనం వర్క్ చేయడం జరిగింది. రెగ్యులర్‌గా హోమ్ మీటింగ్స్ పెట్టడం, వన్ టు వన్ చేయడం ఇలా చేసుకుంటూ ముందుకెళ్ళడం వల్ల 2016లో నాకు రూ. 13,000 చెక్ వచ్చిందండి. సిల్వర్ మీద ఎల్‌ఓబితో. కొంచెం హ్యాపీ అనిపించింది. అలా చూసుకుంటే గోల్డ్ అయ్యాను. 2017, 16 ఎండింగ్ కల్లా. నాకు దాదాపు అన్నమాట 23,000 చెక్ వచ్చింది. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. అలా చూసుకుంటే 2017లో ఏదో చెప్పినట్టు స్టార్ డైరెక్టర్ మీద కూడా క్యాడర్ పెరిగింది. ఇన్‌కమ్ అదే మెయింటైన్ అయింది. ఇలా చూసుకుంటే 2018లో మనకేంటంటే ఒక పెద్ద ఈవెంట్ అయింది విజయవాడలో. దాదాపు దానికి కంపెనీ గౌతమ్ బాలి గారు కూడా రావడం జరిగిందండి. ఈ ఈవెంట్ ఇంకా నా లైఫ్‌ని ఇంకా చేంజ్ చేసింది. ఎందుకంటే ఈవెంట్‌లో ఒక లేడీ మాట్లాడిందండి. మన బాలి గారు కూడా రావడం జరిగింది ఈవెంట్‌కి. ఆ లేడీ ఏంటంటే మనందరికి తెలిసిందే ఆవిడ ఆహ్, పేరు ఐడియా లేదు నాకు. ఒక రూ. 1,54,000 ఇన్‌కమ్ తీసుకుంటూ కార్ తీసుకోవడం జరిగిందావిడ. స్టేజ్ మీద మాట్లాడింది. నాకు చదువు లేదు. నేను ప్లాన్ చెప్పలేను. నేను నోటి ద్వారా ప్లాన్ చెప్తానని చెప్పేసి లలితమ్మ అనే లేడీ మాట్లాడింది. అలాగే ఒక తాపీ మేస్త్రి ఒకాయన మాట్లాడారు. ఇలా చాలా మంది మాట్లాడుతూ నాకు ఇన్‌స్పిరేషన్ వచ్చి నేనెందుకు కార్ తీసుకోవాలనే ఆలోచన వచ్చిందండి. 2018 బూట్ క్యాంప్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం వల్ల డైమండ్ కంప్లీట్ చేశాను 2018లో. రూ. 40,000 ఇన్‌కమ్ వచ్చిందండి. నెక్స్ట్ బూట్ క్యాంప్‌కెళ్ళేటప్పుడు నా దగ్గర కార్ ఉండాలని చెప్పేసి ఆలోచించి, నా అప్లయన్స్ అందరిని పిలిపించి సార్‌కి చెప్పకుండానే కారు నేను తీసుకుంటున్నానని చెప్పి సాహు గారికి చెప్పి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాను. మా ఫ్యామిలీ ఎవరి దగ్గర కార్ లేదండి. అలాంటిదేంటంటే నేను ఒక 10,00,000 కార్ తీసుకొని, నా ఫ్యామిలీ అందరితో పాటు, నా ఫ్రెండ్స్ అందరితో పాటు, నా టీమ్ అందరితో పాటు ఒక మంచి గ్రాండ్‌గా ఒక సెలబ్రేషన్ చేసుకుంటూ అప్లయన్స్‌ని పిలిపించి, ఆ కార్ సెలబ్రేషన్ చేయడం జరిగిందండి. ఇలాగనమాట ఒక మంచి మెమోరీ అది నాకు నా లైఫ్‌లో. ఎందుకంటే నేను అసలు వెస్టీజ్ కంపెనీకి రాకపోతే కారు టైర్ కూడా ఎంత కాస్ట్ ఉంటదో కూడా తెలీదు. అలాంటిది ఈ రోజు నుంచి అంటే 2008 నుంచి కంటిన్యూయస్‌గా కార్‌లో జర్నీ చేయడం జరుగుతుంది. ఇది నేను తీసుకునే ఒక కారు హుండై యాక్సెంట్ అండి హై వెర్షన్ ఇది. డీజిల్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది కారైతే. ఈరోజు ఏసీ కార్‌లో మీటింగ్స్‌కెళ్తున్నాం, ఈవెంట్స్‌కెళ్తున్నాం, చాలా టీమ్‌ని తీసుకెళ్తున్నాం. ఒక మంచి లైఫ్ స్టైలు. ఎప్పుడైతే నాకు కారొచ్చిందో ఆటోమేటిక్‌గా మా ఏరియాలో బిజినెస్ అంతా స్ప్రెడ్ అయ్యింది. ఇది మంచి బిజినెస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పగానే స్టార్ట్ అవ్వడం అది జరిగింది. టీమ్ కూడా బాగా యాక్టివేట్ అయ్యారండి. దానివల్ల ఏంటంటే డైమండ్ మీదే నేను దాదాపు ఒక 80,000, 70,000 చెక్ తీసుకున్నాను. తర్వాత 2019కే నాకు క్రౌన్ కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. నేను గాని 2016 బూట్ క్యాంప్‌కి ఎళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా నేను జీరో అయిపోతానండి ఈ బిజినెస్‌లో. ఎందుకంటే నాకు సిస్టమ్ అర్థం అవ్వదు. ఇండస్ట్రీ కోసం తెలీదు. ఇందులో ఇంత సక్సెస్ ఉందని తెలీదు. ఎప్పుడైతే నేను బూట్ క్యాంప్‌కెళ్ళానో నాకు ఇండస్ట్రీ పవర్ తెలిసింది. ఇందులో లైఫ్ ఉందని అర్థమయింది. స్ట్రగుల్స్ ఉంటాయి. లైఫ్ వచ్చినప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయండి. మనం బెటర్ లైఫ్ ఎప్పుడో చేంజ్ అయినప్పుడు స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి. దాన్ని మనం ఓర్చుకోవాలి. ఎందుకంటే బెటర్ లైఫ్ కావాలంటే. ఇలాగేంటంటే క్రౌన్ కంప్లీట్ చేశాను. నాకు క్రౌన్ మీద చూసుకుంటే 97,000 చెక్ వచ్చింది. 2019 దగ్గర దగ్గరలో. నాకు చాలా హ్యాపీ ఫీల్ అనిపించిందండి. కానీ చిన్న బాధాకరం విషయం ఏంటంటే, రూ. 1,00,000కి రూ. 3,000 ఇన్‌కమ్ తగ్గింది. దానివల్ల ఏంటంటే, నేను కొంచెం రూ. 1,00,000 కొట్టలేకపోయానని ఫీలింగొచ్చింది. కానీ ఎలాగైనా సరే మళ్ళీ రూ. 1,00,000 కొడతానన్న నమ్మకం అయితే నాలో ఉంది. అలా చూసుకుంటే
ఆ టైంలోనే 2020లో కంపెనీ ఫారెన్ ట్రిప్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఫస్ట్ ఫారెన్ ట్రిప్ నాకు థాయిలాండ్ ట్రిప్ ఎళ్ళడం జరిగిందండి. ఇలాగ నేను మన టీమ్‌తో పాటు చింతూరు శ్రీనివాసరావు గారు, నేను ఇలా మనం మెయిన్ లీడర్స్ అందరం కూడా ఫారెన్ ట్రిప్ వెళ్ళాం. థాయిలాండ్ ఫస్ట్ ట్రిప్. అసలు మరిచిపోలేని దృశ్యాలండి ఇవన్నీ కూడా. ఫ్లైట్ జర్నీ చేసి స్టార్ హోటల్‌లో ఎంజాయ్ చేసుకుంటూ టీమ్ అందరితో ఎంజాయ్ చేసుకుంటుంటే అసలు నిజంగానా నా లైఫేనా అసలు నేనేనా అనే ఆలోచన వచ్చిందనమాట. ఎందుకంటే నాకసలు ఫ్లైట్ అంటే ఎక్కడో కింద నుంచి చూసేవాడిని తప్ప ఫ్లైట్ జర్నీ చేయడం కూడా నాకసలు తెలీదు. అలాంటి వెస్టీజ్‌లో నాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది వెస్టీజ్ ద్వారా. అలాగే ఒకసారి ఫారెన్ ట్రిప్ వెళ్ళడం కాదు, లైఫ్ లాంగ్ ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశం మన గాడ్ అన్నమాట. మన గౌతమ్ బాలి గారు అవకాశం ఇచ్చారు. ఆ ట్రిప్‌లోనే సిద్ధార్థ్ సింగ్‌ని, గౌతమ్ బాలి గారిని, కన్వర్‌బీర్ సింగ్‌ని వీళ్ళందరిని కలవడం జరిగిందండి. చాలా మంచి వండర్‌ఫుల్ మెమోరీస్ అన్నమాట. ఇలాంటి లైఫ్ ఒకసారి ఆలోచించుకోండి. ఇటువంటి లైఫ్ వస్తదనేది నేను కలలో కూడా ఊహించలేదు. వెస్టీజ్ నా లైఫ్‌లోకి రాకపోయుంటే. అలాగే వెస్టీజ్‌లో మీ అందరికి తెలిసిందే కోవిడ్ వచ్చింది 2020లో. అందరికి కూడా ఇన్‌కమ్స్ అనేవి డౌన్ అయిపోయావండి. బయట మార్కెట్‌లో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని, ప్రైవేట్ ఎంప్లాయీస్ గాని తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నోళ్ళందరికి కూడా ఇన్‌కమ్స్ పడిపోయేవి. కానీ వెస్టీజ్‌లో కంపెనీ ఇచ్చిన ఆఫర్స్ గాని, కంపెనీ ఇచ్చిన ప్లాన్ గాని దానివల్ల ఏంటంటే 2020 మార్చ్‌లో కోవిడ్ వస్తే 2020 మార్చి, ఏప్రిల్‌లో మనందరం ఇంట్లో ఉన్నామండి. మే నెలలో వర్క్ స్టార్ట్ చేసాం ఆన్‌లైన్‌లో 2 అవర్స్ మెడికల్ షాప్‌కి, 2 అవర్స్ కిరాణా షాప్‌కి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఆ టైంలో అందరికి టీమ్ అందరికి ఫోన్‌లు చేసి ఇలాంటి జూమ్ మీటింగ్స్ అటెండ్ చేయిస్తూ టీమ్ అందరికి కూడా ఇలాగా మనం స్టాక్‌ని ప్రమోట్ చేస్తూ దాని వాల్యూస్ చెప్పడం వల్ల, ఆపర్చునిటీ చెప్పడం వల్ల మెల్లమెల్లగా బిజినెస్ గ్రోత్ అయిందండి. అలాగే చూసుకుంటే నా ఇన్‌కమ్ జూన్‌లో 1,18,000 అలాగే జూలైలో 1,76,000 ఇలా చూసుకుంటే దాదాపు 11 మంత్స్‌లో దాదాపు నా ఇన్‌కమ్ చూసుకుంటే రూ. 15,00,000 చిల్లర వచ్చిందండి. ఇది పాసివ్ ఇన్‌కమ్ అంటారు. అసలు బయటికెళ్ళే సిట్యుయేషన్ లేదు. ఓన్లీ ఫోన్‌లో మాట్లాడితే ఇన్‌కమ్ జనరేట్ అయిందంటే, వెస్టీజ్‌లో ప్లాన్ ఎలాగుందో చూసుకోండి. ఆ తర్వాత నాది యూసీడీ కంప్లీట్ అయ్యింది. యూసీడీ మీద నా హైయెస్ట్ పే ఔట్ ఏంటంటే దాదాపు 2,21,000 హైయెస్ట్ పే ఔట్ అండి. ఇలాగా 2,00,000 ప్లస్ ఇన్‌కమ్ యావరేజ్ ఇన్‌కమ్ తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో టీమ్‌తో పాటు ఫారెన్ ట్రిప్ వెళ్లి రావడం జరిగింది. అలాగే ఇదంతా కూడా ఫారెన్ ట్రిప్స్ ఫోటోస్ అండి ఇవన్నీ కూడా. ఓకే. ఈరోజు ఏంటంటే నేను బిఫోర్ వెస్టీజ్ టైలరింగ్ ఈరోజు వెస్టీజ్‌లో యూసీడీ అంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే అంటే తాతలు, తండ్రులు పుణ్యం చేసుకుంటే ఈ లైఫ్ వచ్చిందని చెప్పేసి నేను అర్థం చేసుకుంటున్నాను. అంటే అనుకుంటున్నానండి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి అవకాశం ఉంది బిజినెస్‌లో. మనం ఏంటంటే ఈ బిజినెస్‌ని నమ్మి పని చేయాలండి. ఎందుకంటే ఈ బిజినెస్‌లో మనం ఎవరి కోసం వచ్చాము? మన లైఫ్ కోసం వచ్చాం. ఎవరి లైఫ్ కోసం రాలే. వర్క్ ఎవరు చేయాలి? మనమే చేయాలి. అంటే ఫస్ట్ మనం నమ్మి మనం పని చేయగలిగితే చాలు. ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వొచ్చండి. ఇలాగా మనం ప్రతి ఒక్కరం కూడా డెవలప్ ఒక కొటేషన్ ఉంది మీరు చూడొచ్చు. వదలకుండా చేసే ప్రయత్నం చివరి వరకు మనకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేము. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనందరం కూడా డెవలప్ అవ్వడానికి చాలా అవకాశాలున్నాయి. మనకేంటంటే ఈ సిస్టమ్‌లో మెయిన్ ఏంటంటే కంపెనీ సిస్టమ్‌లో చదువు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా డెవలప్ అవుతున్నారు. అయితే ఈ సక్సెస్ అనేది మీరు తీసుకోవాలంటే యాక్చువల్‌గా ఏంటంటే నేను కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను. ఆహ్, జస్ట్ ఈ బిజినెస్‌లో మనం ఎందుకు వర్క్ చేయాలి ఏంటనేది నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. సార్ వాయిస్ క్లియర్‌గా వస్తుందా? సార్ రవికృష్ణ గారు. Yes, sir, క్లియర్. clear. క్లియర్ సార్. క్లియర్. ఓకే. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఓకే సార్. థాంక్ యూ. ఇప్పుడు అంటే క్లారిటీగా ఇప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఎలా వచ్చాను, ఈ విధంగా వెస్టీజ్‌లో ఎలా గ్రోత్ అయ్యానని చెప్పి మీరందరూ కూడా చూసే ఉన్నారు. కాకపోతే ఏంటంటే వెస్టీజ్ అనేది అందరికి ఒకటే ఈక్వల్ ఆపర్చునిటీ అండి. మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇక్కడేంటంటే 2020 తర్వాత ఇక్కడ ప్రతి వ్యక్తికి కూడా మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యిందండి హెల్త్‌తో పాటు. మనం చేసే వర్క్‌లో మన ఇన్‌కమ్ అనేది పెంచుకునే అవకాశం లేదు కాబట్టి మనం అందరం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం గాబట్టి, మనం ప్రతి ఒక్కరం గూడా రెండో ఇన్‌కమ్ కింద దీన్ని మనం అంటే ఒక లైఫ్‌లో ఆపర్చునిటీ కింద తీసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు రూ. 20,000 సాలరీ వచ్చిన వాళ్ళకి రూ. 40,000 అవ్వడం కష్టం బయట లైఫ్‌లో. పైగా మనకి ఈరోజు రూ. 20,000 ఇన్‌కమ్ వస్తే ఒక చిన్న ఫ్యామిలీకి 40,000 ఖర్చులవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే రియల్ లైఫ్‌లో మనకి కరెంట్ బిల్ గాని, హౌస్ రెంట్‌లు గాని, లేదంటే ఇప్పుడు రేషన్ బిల్ గాని, వెజిటబుల్ ప్రైస్ గాని, ఇలాగ పిల్లల స్కూల్ ఫీజులు గాని అన్నీ గూడా రాను రాను పెరుగుతూనే ఉన్నాయి. మనకేంటంటే ఇన్‌కమ్ దానికి తగ్గట్టుగా పెరగట్లేదు గాబట్టి, ఖర్చులు పెరుగుతున్నాయని అనుకోవడం కాకుండా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ మనం సంపాదించుకోవడం బెస్ట్ కాబట్టి ఈరోజు
వారన్ బఫెట్ మీ అందరికి తెలిసిన వ్యక్తే. వారన్ బఫెట్ అంటే ప్రపంచంలోనే ఆయన టాప్ 10లో ఒక అంటే ఆర్థిక శాస్త్రవేత్త, ఇన్‌కమ్ ఎర్నర్ అండి. ఆయన ఇన్‌కమ్ గంటకి 248,00,00,000. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు కూడా ఒకే ఇన్‌కమ్ మీద మనం డిపెండ్ అవ్వకూడదని చెప్తున్నారండి. మనం ఏంటంటే ఇప్పుడు కూడా సెకండ్ ఇన్‌కమ్ సోర్సెస్ కోసం కూడా మనం సెర్చ్ చేయడం వల్ల ఎప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉండదు. కాబట్టి వెస్టీజ్ అనేది ఏంటంటే మనకి ఏ పని చేసినా స్టార్టింగ్‌లో 6 మంత్స్ వరకు మీరు పార్ట్ టైమ్‌గా చేయండి. చేసే పనిలో మీరు ఏ పని చేసినా మీరు ఫిజికల్‌గా వర్క్ చేయలేకపోయినా సరే మెంటల్‌గా దీని మీద మీరు ఫోకస్ చేయగలిగితే రోజు ఉదయం, సాయంకాలం దీని మీద మనం అంటే దృష్టి పెట్టి ఒక ముగ్గురికి నేను చెప్పాలి. ఒక 100 పీవీ కంప్లీట్ చేయాలి. ఓకే. నేను ఒక ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ దీనికోసం తెలుసుకోవాలన్న ఆలోచన పెట్టుకొని మీరు జర్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. ఎందుకంటే మనం ఈరోజు ప్రతి ఒక్కళ్ళం గూడా మొబైల్‌లో 2 సిమ్‌లు వాడుతున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇంట్లో 2 గ్యాస్ బండలు వాడుతున్నాం. అలాగే ప్రతి ఇంట్లో గూడా 2, 3, 4 మొబైల్స్ ఉన్నాయండి. ఓకే. అంటే ప్రతిది గూడా మనం సెకండ్ అనేది ఆపర్చునిటీ అంటే అవకాశాన్ని ఇస్తున్నాం. ఇన్‌కమ్ పరంగా చూసుకుంటే ఒకళ్ళు పని చేయడం, నలుగురు తినడం ఇంట్లో. దానివల్ల ఏమవుతుంది? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల ఏంటంటే వెస్టీజ్ అనే అవకాశాన్ని తీసుకోండి. మనం ఈరోజు బయట ఇన్‌కమ్ పెంచుకునే అవకాశం లేదు. అంటే ఈరోజు ఒక 1,00,000 సాలరీ కావాలంటే జాబ్‌లో 10 ఇయర్స్ జాబ్ చేసినా సరే 1,00,000 ఇన్‌కమ్ వచ్చే అవకాశం లేదండి. అలాగే ఒక బిజినెస్‌లో చూసుకుంటే, బిజినెస్‌లో మనం ఈరోజు ఒక 1,00,000 సంపాదించాలంటే రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినా రూ. 1,00,000 సంపాదించే అవకాశం లేదండి. అది గ్యారంటీ లేదు. రిస్క్ ఎక్కువుంటది. ఓకే. కానీ వెస్టీజ్‌లో మనం ఏం పెట్టాం? జస్ట్ మనం షాప్ మార్చుకుంటున్నాం. మనకు తెలిసిన వాళ్ళందరితో షాప్ మార్పిస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటూ, ప్రతిది నేర్చుకుంటూ, తెలిసిన వాళ్ళందరికి చెప్పడం, వాళ్ళని తీసుకెళ్ళి కూర్చొనిబెట్టడం, చేయడం చేస్తూ ఉంటే వెస్టీజ్ అనేది ఏంటంటే ఒక జర్నీ అన్నమాట. మనం ఈ సిస్టమ్‌లో జర్నీ చేస్తూ ఉంటే మన లైఫ్‌లో మనం బాగా డెవలప్ అవ్వొచ్చండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని తీసుకుంటూ అందరూ కూడా బాగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అయితే నా సెషన్ క్లోజ్ చేసే ముందు చిన్న స్టోరీ చెప్పేసి నేను క్లోజ్ చేస్తానండి. స్టోరీ అనేది ఏంటంటే చాలా రిలేటెడ్‌గా మన బిజినెస్ రిలేటెడ్ అయిన స్టోరీ అన్నమాట. ఆ స్టోరీ గాని మనం వింటే ప్రతి ఒక్కరం కూడా చాలా ఇన్‌స్పైర్ అవుతాము. నేను కూడా స్టార్టింగ్‌లో స్టోరీ విని ఇన్‌స్పిరేషన్ అయ్యి కూడా చాలాగా నా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నానండి. మరి స్టోరీ అయితే నేను మీరు వద్దన్నా చెప్తానండి. ఎందుకంటే అది నా లైఫ్‌ని ఇన్‌స్పిరేషన్ చేసిన స్టోరీ అన్నమాట. స్టోరీ కోసం మాట్లాడదాము. ఒక అబ్బాయి అంటే చాలామంది స్టోరీ వినొచ్చు. కొంతమంది వినకపోవచ్చండి. ఎన్ని సార్లు విన్న ఈ స్టోరీలో మనకు చాలా మోటివేషన్ దొరుకుతది. సబ్జెక్ట్ ఉంటదనమాట. ఓకేనండి. స్టోరీ పరంగా మనం మాట్లాడుకుంటే ఒక అబ్బాయి పుట్టుకతోననమాట లెఫ్ట్ హ్యాండ్ అనేది బై బర్తే ఉండదండి ఆయనకి. లెఫ్ట్ హ్యాండ్ లేకుండా పుడతాడు ఆ అబ్బాయి. ఎప్పుడైతే ఆ లెఫ్ట్ హ్యాండ్ లేకుండా పుట్టాడో ఆ అబ్బాయి చిన్న వయసు కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులుంటారు చూసుకుంటారు. ఏమి ఇబ్బంది అనిపించదు ఆ అబ్బాయికి. అబ్బాయికేంటంటే ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వస్తది. ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ రాగానే అబ్బాయిని స్కూల్‌లో జాయిన్ జేస్తారు. ఆ అబ్బాయికేంటంటే మిగతా ఫ్రెండ్స్ అందరిని చూసి ఓకే. నాకు లెఫ్ట్ హ్యాండ్ లేదు. అంటే ఏంటంటే నేను పూర్తిగా అంటే చేయలేదు గాబట్టి నేను కొంచెం వీక్‌గా ఉన్నాను మిగతా వాళ్ళతోని జెప్పేసి అనుకుంటాడనమాట. అనుకోని అబ్బాయి ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు వచ్చేసరికి ఏంటంటే కొంత అవగాహన వస్తది. ఆ అబ్బాయిని కొంతమంది ఫ్రెండ్స్ అన్నమాట చులకనగా చూడడం, హేళన చేయడం చేస్తా ఉంటుంటారు. అందులో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళేం జేస్తారంటే, "ఏం లేదురా ప్రాబ్లమ్ లేదు. నువ్వేం భయపడకని" జెప్తారు. అలాగే అబ్బాయి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్‌కొస్తాడండి. ఫిఫ్త్ క్లాస్‌కొచ్చేసరికి ఏంటంటే కొంత ఊహొస్తది ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి ఏంటంటే కొంచెం అందరి దగ్గర సేమ్ ఫీల్ అవుతుంటాడు. ఇబ్బంది పడుతుంటాడు. సెవెంత్ క్లాస్‌కొచ్చేసరికి ఏంటంటే అబ్బాయికి ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ అన్నమాట సజెషన్ ఇస్తారు. ఏంటంటే, "నీకు లెఫ్ట్ హ్యాండ్ లేదు. నువ్వెప్పుడు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నువ్వేం జేస్తావంటే కరాటే నేర్చుకో. నీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతది. నీకు అసలు నాకేమీ లేదని ఫీలింగ్ ఉంటదని" జెప్పి చెప్పడం వల్ల అబ్బాయి ఏంటంటే సెవెంత్ క్లాస్ రాగానే సెవెంత్ క్లాస్‌లో స్టార్ట్ అవ్వగానే అబ్బాయి అంటే కరాటే నేర్చుకోవాలని జెప్పేసి అబ్బాయి ఫిక్స్ అవుతాడండి. ఆ కరాటే నేర్చుకోవడం కోసం ఏం జేస్తాడంటే ఫస్ట్ ఒక కోచ్ దగ్గరికెళ్తాడు. వెళ్తే ఆ కోచ్ ఏమంటాడనేసంటే, "కరాటే నేర్చుకోవడానికి అన్ని అవయవాలు ఉన్నోడికి కరాటే రాదురా బాబు! నీకేం కరాటే నేర్పిస్తాను నేను. నీకు నేర్పించడం అవ్వదని" జెప్పేసి ఆ అబ్బాయిని రిజెక్ట్ చేస్తాడనమాట కోచ్. రిజెక్ట్ చేయగానే అబ్బాయి ఏంటంటే, సరే అని జెప్పేసి నెక్స్ట్ ఇంకొక 1 మంత్ పోయిన తర్వాత మరో కోచ్ దగ్గరికెళ్తాడండి. ఆ కోచ్ దగ్గరికెళ్లి అడిగితే సేమ్ ఆ కోచ్ అలాగే అంటాడు. అలా చూసుకుంటే దాదాపు ఒక 5 మెంబర్స్ వరకు కోచ్‌లనమాట ఆ అబ్బాయికి కరాటే నేర్పించడం కుదరదని చెప్తారనమాట. ఈలోపనమాట అబ్బాయికి సెవెంత్ క్లాస్ పూర్తవుతది. దగ్గర సమ్మర్ హాలిడేస్ వస్తాయి. వచ్చే ముందు ఏంటంటే ఎలాగైనా కరాటే నేర్చుకోవాలని చెప్పేసి ఆలోచించి ఒక కోచ్ దగ్గరికెళ్తే ఆ కోచ్ ఏం చేస్తాడంటే, మిగతా కోచ్‌లాగే "నీకు నేర్పించడం అవ్వదురా బాబు" అని చెప్తాడు. ఈ అబ్బాయి మాత్రం అడుగుతాడు, "సార్ మీరు ఎలాగైనా నాకు నేర్పించాలని నాకు ఇది లైఫ్ అనుకుంటున్నాను.
కరాటే నేర్పించకపోతే నాకు అవ్వదండి. నాకు ఇంకా ఇదే లైఫ్ అనుకుంటున్నా అని చెప్పగానే కోచ్ నవ్వి కరాటే నేర్పించడానికి అవ్వదురా బాబు 2 చేతులు ఉండాలి. నీకు ఒక చెయ్యి ఉంది కదా! అని కోచ్ కూడా వద్దని చెప్తాడనమాట. సరే అని అంటే ఆ కోచ్ డోర్ యేసుకొని పడుకొని పోతాడండి. కానీ ఈ అబ్బాయి మాత్రం ఏంటంటే ఏదైతే కోచ్ దగ్గరికెళ్ళాడో లాస్ట్ కోచ్ అనమాట. ఆ కోచ్ దగ్గర ఉండి నైట్ అంతా ఆ ఇంటి ముందు అలా నిలబడి ఉంటాడండి. తెల్లవారు లేచి డోర్ తీసి చూస్తే ఆ కోచ్ ముందే అంటే కోచ్ ఇంటి ముందు అబ్బాయి నిలబడి ఉంటాడనమాట. ఆ కోచ్ చూసి ఆశ్చర్యపోయి ఈడికి చాలా పట్టుదల ఉంది. ఆహ్, ఈడు ఎళ్ళిపోమని ఎళ్ళిపోలేదనేసంటే ఈడు పర్వాలేదని ఒక నమ్మకం వచ్చి కోచ్‌కి సరే అని "నువ్వు చూసుకొని రారా బాబు! నీకు నేర్పిస్తాను. నేను ఒక టైం చెప్తానని" చెప్పగానే చాలా సంబరపడిపోయి ఆహ్, ప్రతిరోజు ఏదైతే కోచ్ చెప్తాడో ఆ టైంకొస్తాడనమాట. ఇలాగొస్తే ఆ అబ్బాయికి కోచ్ అనమాట ఒక టైం చెప్తాడు. ఈవినింగ్ 5:00కి టైం చెప్తాడు. ఆ టైంలో రాగానే ఒక పంచ్ నేర్పిస్తాడనమాట. అంటే ఇలాగా పంచ్ కొట్టమని ఒక పంచ్ నేర్పిస్తాడనమాట ఆ అబ్బాయికి. నేర్పిస్తే ఆ అబ్బాయే పంచ్ ప్రాక్టీస్ చేస్తాడు. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత అనమాట ఆహ్, ఒక 1 వీక్ అవుతది, 10 డేస్ అవుతది, 1 మంత్ అవుతది, 3 మంత్స్ అవుతది. అబ్బాయికేంటంటే ఒకటే పంచ్ నేర్పిస్తే మిగతాళ్ళందరూ కూడా మిగతా పంచులు నేర్పిస్తుంటే, ఈ కోచ్‌ని భయపడుతూ అడుగుతాడు. సార్ నాకు ఒకటే పంచ్ నేర్పిస్తున్నారనేసంటే, "నువ్వేమి ఫీల్ అవ్వాల్సిన పని లేదురా బాబు. నేను చెప్పాను కదా! ప్రాక్టీస్ చెయ్యి" అని చెప్పగానే, అలాగనమాట అబ్బాయి ఆ పంచ్ ప్రాక్టీస్ చేస్తాడు. ఈలోపనమాట అక్కడ దగ్గరలోనే కరాటే కాంపిటీషన్స్ వస్తాయన్నమాట. వస్తే ఈ కోచ్ ఏం చేస్తాడంటే, ఈ అబ్బాయికి తెలియకుండా ఈ అబ్బాయి లిస్ట్‌లో అంటే పేర్ల లిస్ట్ ఇచ్చేస్తాడన్నమాట అబ్బాయిది. ఇచ్చేసి "నువ్వు కూడా కరాటే కాంపిటీషన్‌కి బయలుదేరాలిరా బాబు" అనేసంటే, ఈ అబ్బాయి షాక్ అవుతాడు. "అదేంటి సార్ నేను కరాటే కాంపిటీషన్‌కి" అనేసంటే, "నీ కింద నేనున్నాను కదా! నువ్వు రెడీ అవ్వు" అని చెప్పగానే ఫస్ట్ ఏంటంటే మండలాల వారీగా కరాటే కాంపిటీషన్ స్టార్ట్ అవుతదండి. ఆ కాంపిటీషన్ స్టార్ట్ అవ్వగానే ఇద్దరు కాంపిటీటర్స్ ఉంటారు కదా! ఈ అబ్బాయికి అపోజిట్ పర్సన్ ఉంటాడు. ఆ అబ్బాయి ఏంటంటే ఈడు చేయలేనోడు కదా! ఈడికేముంది నేను ఈజీగా కొట్టేస్తానని ఫీల్ అవుతాడు. మనోడేంటంటే కోచ్ ఇచ్చిన ధైర్యం వల్ల ఏంటంటే సరే నాకు కోచ్ ఏదో చెప్తాడనుకోని నేను ధైర్యంగా ఉంటాడు. ఈలోపు ఏంటంటే అక్కడ రిఫరీ విజిల్ కొట్టగానే మనోడేంటంటే స్టార్ట్ అనగానే మనోడు ఒక పంచ్ ఏస్తాడు. అవతల వ్యక్తి అన్నమాట లెగలేకుండా పడిపోతాడండి. అంటే ఫస్ట్ పంచ్‌తోనే అవతలోడు ఔటు. అంటే ఇంకా మరి లెగలేని పరిస్థితిలోకెళ్ళిపోతాడు. అలా మండలాల వారీగా అబ్బాయి విన్ అవుతాడండి. అలాగే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గూడా సేమ్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతది. సేమ్ మళ్ళీ అక్కడ కూడా కాంపిటీషన్ స్టార్ట్ అవ్వగానే మనోడిని చూడగానే అవతలోళ్ళేంటంటే ఏముంది ఈడితో ఈజీగా కొట్టేయొచ్చు అని అనుకుంటారు. సేమ్ మళ్ళీ అక్కడేంటంటే రిఫరీ విజిలేస్తుంటాడు. మళ్ళీ సేమ్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మనోడేంటంటే ఒక పంచ్ ఏస్తాడు. ఆ అవతల వ్యక్తి కూడా పడిపోతాడండి. పడిపోయి మళ్ళీ మనోడే విన్ అవుతాడనమాట. మనోడికేంటంటే ఆశ్చర్యం వేస్తదనమాట. ఏంటిది నేను ఒక పంచ్ కొడుతున్నా అవతలోడు పడిపోతున్నాడు. నేనసలు ఏమవుతుందని అనుకోని కోచ్‌కి అడుగుతూ ఉంటే నేను చెప్తానులే నీకేం పర్లేదు. నువ్వు అలాగే ఫాలో అవ్వు అని చెప్పగానే డిస్ట్రిక్ట్ నుంచి నేషనల్‌కి, ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ అవుతాడు. అక్కడ కూడా సేమ్ విన్ అవుతాడండి. ఆ అబ్బాయికి ఆశ్చర్యం వేస్తదనమాట. ఏంటిది అని ఆశ్చర్యం వేస్తే, "ఏం లేదురా బాబు నువ్వేదైతే ప్రాక్టీస్ చేసావో పంచి, నీలాగా ఎవరు ప్రాక్టీస్ చేసి ఉండరు. దానివల్ల నువ్వు కొట్టగానే పంచ్‌కి ఆళ్ళకేంటంటే దాని పవర్ తట్టుకోలేక పడిపోవడం జరుగుతుంది. అందువల్ల నువ్వు విన్ అయ్యావని చెప్తాడనమాట. చెప్పగానే ఈ అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడండి. అంటే ఇక్కడేంటంటే ఇది ఒక మోటివేషనల్ స్టోరీ అన్నమాట. ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వెస్టీజ్ కంపెనీకి ఈ స్టోరీకి లింక్ ఉంది. ఎలాగంటే మనం ఈరోజు ఒక ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తామో, ఇద్దరికో, ముగ్గురికో, 10 మందికి చెప్తాం మనం. వాళ్ళు జాయిన్ అవ్వను అంటే అనేసరికి ఏంటంటే మనం నెగెటివ్‌లోకి వెళ్ళిపోయి రిజెక్ట్ అయిపోతాం మనం. అంటే క్విట్ అయిపోతాం మనం. కానీ అబ్బాయి ఏం జేశాడు, ఫస్ట్ ఏంటంటే మనకి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి గాబట్టి ఆ అబ్బాయి ఏంటంటే చేయలేదన్నా ఫీల్ అవ్వలేదండి. కరెక్ట్ నేర్చుకోవాలని జెప్పేసి ఫస్ట్ ఏంటంటే తన మీద తను ఒక నమ్మకం పెట్టుకున్నాడనమాట. తర్వాత ఎంతమంది కోచ్‌లు వద్దన్నా సరే నే చివరి కోచ్ అనమాట నేర్పించినందుకు విడిచిపెట్టలేదు ఆ అబ్బాయి. అంటే మనం ఏంటంటే ఎంతమంది నో అన్నా సరే జాయినింగ్‌కి వచ్చినంత వరకు కూడా మనం ప్రయత్నం చేయాలని జెప్పేసి ఫస్ట్ ఒక కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయి ఈ కరాటే అనే ఫైటింగ్‌లో ఎందుకు విన్ అయ్యాడంటే, ఆ అబ్బాయి ఏంటంటే, ఒకే పంచ్‌ని ప్రాక్టీస్ బాగా చేశాడండి. మనం ఈరోజు వెస్టీజ్‌లో స్టార్ట్ అయిన తర్వాత డైరెక్టర్ సిల్వరు, గోల్డ్, స్టారు, డైమండ్ అవ్వలేకపోతున్నాం అనేసంటే, ఎందుకు రీజన్ ఏంటంటే, మనం ప్రాక్టీస్ చేయడం, ప్రొడక్ట్స్ కోసం తెలుసుకోవడం, ప్రొడక్ట్స్ కోసం చెప్పడం, మనం ఏంటంటే ఇండివిడ్యుయల్‌గా హోమ్ మీటింగ్స్ చెప్పడం, తర్వాత సీఎన్టీలు చేయాలంటే మనం ఎక్కువగా మాట్లాడడం, ప్రాక్టీస్ చేయాల. ప్రాక్టీస్ చేయకపోతే మనకి సిస్టమ్‌లో గ్రోత్ రాదండి. మనం ఈ స్టోరీలో నేర్చుకునేటట్టుగా ఏంటంటే, మనం ప్రాక్టీస్ చేయాలి బిజినెస్‌లో. ఫస్ట్ ఏంటంటే ప్రయత్నం చేయాలా, క్విట్ అవ్వకూడదు. ఎంతమంది నో అన్నా సరే.
రెండోది ఏంటంటే ప్రాక్టీస్ చేయాలా. ఓకే. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయి ఏం చేశాడంటే కరాటే కోచ్‌కి అంటే కరాటే లో ఫాలో అవ్వడం కోసం ఏంటంటే ఆ అబ్బాయి దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లేదు. నా దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లేదు కదా! నేను కరాటే నేర్చుకోలేను. నేను అంటే కరాటే కాంపిటీషన్‌కి వెళ్ళానని చెప్పేసి అనుకోలేదు ఆ అబ్బాయి. ఎందుకంటే అబ్బాయికి ఏదైతే రైట్ హ్యాండ్ ఉందో దాంతో ప్రాక్టీస్ చేసాడు. దాంతో విన్ అయ్యాడు ఆ అబ్బాయి. మనం ఏం చేస్తామంటే నా దగ్గర బైక్ లేదు. నేను మాట్లాడలేను. నా దగ్గర ఫీల్డ్‌కెళ్ళడానికి డబ్బులు లేవని ఏదో కారణాలు చెప్తాం. ఆ అబ్బాయి 100, 1000 కారణాలు చెప్పొచ్చు అక్కడ. కానీ అబ్బాయిలో ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది అంటే తన దగ్గర ఏమి లేదో దాని మీద ఆలోచించలేదు. ఏముందో దాని మీద ఆలోచించి ఫోకస్ చేసాడు అబ్బాయి. అందుకే విజేత అయ్యాడండి. అలాగే మనం గూడా ఏంటంటే ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే మనం గూడా మన దగ్గర ఏముందో దాన్ని చూసి ముందుకెళ్ళాలి మనం. ఇలాగేంటంటే మనం ప్రాక్టీస్‌కి చాలా మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. మనకి మీ అందరికి తెలిసిన వ్యక్తి బ్రూస్ లీ. బ్రూస్ లీ ఏమంటాడంటే నాతో ఎవరైనా కరాటే పోటీకొస్తే ఎవరైనా సరే ఒక పంచ్‌ని 10,000 సార్లు గాని ప్రాక్టీస్ చేసుకొనొస్తే నేను ఆళ్ళ దగ్గర ఓడిపోతానో, ఎవరికైనా సరే 10,000 పంచులొచ్చాయనుకోండి, నేను వాళ్ళ దగ్గర నేను గెలుస్తానని జెప్తాడతను. అంటే చూడండి ప్రాక్టీస్ కోసం నేను చెప్పే పాయింట్ మీకు అర్థం అవ్వచ్చు. నాకంటే ఎవరైనా సరే ఒక పంచ్‌ని 10,000 సార్లు గాని ప్రాక్టీస్ చేస్తే నేను ఆళ్ళ దగ్గర ఓడిపోతానండి. 10,000 పంచులొచ్చినోళ్ళు ఎవరైనా నా దగ్గరికొస్తే నేను ఆళ్ళ దగ్గర గెలుస్తానంటాడు. అంటే పంచులెక్కువొచ్చు బ్రూస్ లీకి. కానీ ఒక పంచ్‌ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేయలే. కానీ ఈ అబ్బాయి 10,000 సార్లు ప్రాక్టీస్ చేయడు గాబట్టే ఇప్పుడు విజేత అయ్యాడు. అలాగే బిజినెస్‌లో కూడా మనం గూడా సక్సెస్ అవ్వాలంటే మనం మాట్లాడడం, ప్లాన్ చెప్పడం, ప్రాక్టీస్ చేయడం దాని తాలూకు మీనింగ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఇది మీకు అర్థమయ్యి ఉంటదని చెప్పి నేను ఆశిస్తున్నాను. నాకు ఈ స్టోరీ బాగా అర్థమైన తర్వాత నేను బిజినెస్‌లో బాగా షైన్ అవ్వడం జరిగిందండి. మీరు కూడా ఇటువంటి స్టోరీని అర్థం చేసుకొని మైండ్‌లోకి తీసుకొని మీ అందరూ కూడా డెవలప్ అవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన లీడర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన రవికృష్ణ గారికి కూడా థాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు గోస్ట్. సార్ సార్ సూపర్ సార్, సూపర్ సతీష్ గారు. అద్భుతంగా చెప్పారు. సూపర్ సార్. లీడర్స్ థ్యాంక్ యూ. విన్నారు కదా! థ్యాంక్ యూ సార్. సూపర్, నిజంగా అద్భుతమైన సెషన్ నిజంగానే. ఎక్స్ట్రార్డినరీ. ఎందుకంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మీ జర్నీ అంతా కూడాని. చాలా మంది లీడర్స్ కి ఇంకా మీ జర్నీ తెలీదండి. అందుకే ఈ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. నిజంగా చాలా అద్భుతం. అవును సార్. ఒక టైలర్‌ని నెలకి 2,00,000లకు పైగా ఇన్‌కమ్ తీసుకుంటూ మీ లైఫ్ స్టైల్ ఏంటో చూపించారు. చాలా మంది లీడర్స్ ఒకసారి వినండి. చాలా మంది లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకుంటారు. ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ సతీష్ గారు ఉన్నారు. ఆయన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకున్నారో చూసారు కదా! ఫారెన్ ట్రిప్స్ గాని, ఆయన తీసుకున్న కార్ గాని, లేదంటే ఆయన ఇంకొక చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు. 11 నెలల్లో దాదాపు 17,00,000 పైగా ఇన్‌కమ్. పాసివ్ ఇన్‌కమ్. మనం ఈరోజు చెప్పేటువంటి పాసివ్ ఇన్‌కమ్ అనేటువంటిది ఆల్రెడీ ఆయన పాసివ్ ఇన్‌కమ్‌ని కరోనాలోనే లాక్‌డౌన్ టైమ్‌లోనే నెలకు 2,00,000 పైగా ఇన్‌కమ్ తీసుకున్నారు. సో, అందుకే ఈ సిస్టమ్‌ని అర్థం చేసుకున్నారు. అలాగే ఈ రోజుకి కూడా మార్నింగ్, నైట్ తెలుసుకోవడం. ఈ బిజినెస్ అంటే ఏంటో అర్థం చేసుకొని ఒక బూట్ క్యాంప్ ద్వారా అసలు ఈ ఇండస్ట్రీలో మనం సక్సెస్ అవ్వొచ్చని అప్లైనర్ చెప్పిన మాట విని, ఇంకా చాలా అద్భుతంగా చెప్పారండి. ప్రతి ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్‌లుంటాయి, 4 ఫోన్‌లుంటాయి. కానీ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వస్తే మాత్రం ఎవరు ఉపయోగించుకోవట్లేదు. నిజంగా చాలా చెప్పారు సార్ నిజంగానే. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈరోజు సతీష్ గారు చెప్పినటువంటి ప్రతి పాయింట్ గూడా చాలా వాల్యుబుల్. అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, మనందరం కూడా లీడర్స్ అందరూ గూడా సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం నిజంగా సార్ లాస్ట్‌లో చెప్పిన స్టోరీ ఎంత అద్భుతమండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే ఒక పాయింట్‌ని మంచి స్టోరీ రూపంలో చెప్పారు. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ బాగా చేశామో అది అద్భుతంగా మనల్ని తీర్చిదిద్దుతుంది. అలా తీర్చిదిద్దింది గాబట్టి ఈ రోజున సతీష్ గారు ఈరోజు ఒక గొప్ప లీడర్‌గా తయారయ్యారు. ఒక గ్రేట్ లీడర్‌గా మనందరికీ ఒక ఇన్‌స్పైరింగ్ లీడర్‌గా ఈరోజు ఒక మంచి జూమ్ మీటింగ్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్ సతీష్ గారు. మా టీమ్ అందరి తరపున కూడాని. నిజంగా మీరు ఒక మంచి వాల్యుబుల్ టైమ్ ఇచ్చి మా టీమ్ అందరికి కూడా మంచి మోటివేషన్ ఇచ్చారు. మంచి మీ జర్నీని కూడా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. భూపతి గారు సార్ వాళ్ళకొకసారి మాట్లాడండి. సార్ ఇంకొక ముఖ్యమైన విషయము. సూపర్ సార్. ఎక్సలెంట్ ఈ సార్. మీటింగ్‌కి భూపతి గారు మన సార్ టాప్ అప్లైనర్ దొరబాబు గారు కూడా వచ్చున్నారు. ఆయన కూడా ఒకసారి ఇవ్వండి. ఎస్ సార్. సార్ దొరబాబు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేశాను సార్. హలో. ఎస్ సార్ వినపడుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సతీష్ జీ. హలో.
హలో సతీష్ జీ. సార్ గురుజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అసలు మామూలుగా లేదుగా. థ్యాంక్ యూ సూపర్, సార్, థ్యాంక్ యూ గురుజీ. సూపర్, ఎక్సలెంట్, సూపర్, చాలా బాగుంది సతీష్ జీ. మామూలుగా లేదు. బొబ్బిలి థ్యాంక్ యూ, పులి అంటే మామూలుగా లేదు. ఈచ్ అండ్ థ్యాంక్ యూ, ఎవ్రీ థ్యాంక్ యూ లైన్, గురుజీ. ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ అంతా చాలా బాగుంది. చివరిలో స్టోరీ కూడా ఎక్సలెంట్. ఎనీవే, తుని వాస్తవ్యులు మా లీడర్స్ కి అందరికి మంచి మోటివేషన్. చాలా బాగుంది, చాలా అంటే చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. లాస్ట్ టైం March 30th కలిసాం, 5 cars గ్రాండ్ లాంచింగ్. అవును సార్ గురుజీ, మళ్ళీ కలుద్దాం గురుజీ. మీ మోటివేషన్, మీ వ్యవహారం మా వాళ్ళందరికీ చాలా మందికి అవసరం, చాలా మందికి కావాలి. ఎనీవే, ఓకే థ్యాంక్ యూ సార్. వెరీ మచ్ ప్రతిజీ. ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి. మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఓకే సార్. రైట్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ రవితేజ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్, రవికృష్ణ సార్. సార్ సతీష్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు రవితేజ అండి, డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను, తుని నుంచి మాట్లాడుతున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్, మీరు మా జూమ్ సెక్షన్ కి వచ్చి మంచి మోటివేషన్ ఇచ్చారండి. మా లీడర్స్ అందరూ కూడా చాలా మందికి మీ స్టోరీ అనేది, మీ సక్సెస్ జర్నీ అనేది తెలియదు సార్. ఆల్రెడీ గతంలో మేము జూమ్ మీటింగ్ లో కానీ, ఇక్కడ లైవ్ మీటింగ్ లో కానీ మేము విన్నాము. సో చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు, చాలా మంది ఇన్స్పైర్ అవుతారు సార్. మీకు ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మీరు లాస్ట్ చెప్పినటువంటి ఆ స్టోరీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది సార్. నిజంగా మంచి ఇన్స్పిరేషన్ ఉందండి. అంటే ఏదైనా సరే ఫీల్డ్ వర్క్ కానీ, ప్లాన్ కానీ, ఏదైనా సరే పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఫలితం ఆశించకుండా ప్రాక్టీస్ చేస్తే విజయం మనకు తెలియకుండానే వస్తుందన్న విషయం చాలా క్లారిటీగా చెప్పారు సార్. సూపర్. అది ఆ విషయం మాత్రం నేను దృష్టిలో పెట్టుకుని వర్క్ చేస్తానండి. వెరీ ఎక్సలెంట్ సార్. నేను బాగా మోటివేట్ అయ్యాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు యూ థ్యాంక్ సార్ యూ, భూపతి థ్యాంక్ యూ, సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. సార్ దుర్గా అమిరాజ్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సతీష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సార్ ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ సెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. మీ జర్నీ అసలు ఎక్సలెంట్ గా చూపించారు సార్. మాకు కూడా మీకులాగా, మీ జర్నీ లాగా మాది కూడా ఒక పూల బాటలాగా అవ్వాలనేసి మేము కోరుకున్నాం సార్. ఖచ్చితంగా అవుతుంది మేడం, ఖచ్చితంగా అవుతుంది. సార్ ఒకటి చెప్పాను సార్, బంగారు అగ్నిలో కాలి సుత్తి దెబ్బలు కోర్చుకుని విలువైన ఆభరణంగా మారుతుంది సార్, తయారవుతుంది సార్. అదే విధంగా బాధలను తట్టుకొని మనగుడు సాగిస్తేనే సార్ మనం మంచి భవిష్యత్తు ఉంటుంది సార్. మీరు ఇప్పుడు అంత మంచి భవిష్యత్తులోకి వచ్చారు సార్. మేము కూడా అలాగే మీకులాగా మంచి భవిష్యత్తు రావాలని మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి సార్ మీరు. కంపల్సరీ అవుతుంది మేడం, నో డౌట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ ఓకే మచ్. మేడం, ఆల్ ది బెస్ట్. తొందరగా 1,00,000 కారు తీసుకోవాలి మేడం మీరు. తప్పకుండా సార్, మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా సార్, తప్పకుండా తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది సార్ బెస్ట్. ఓకే సార్. మన రమణమ్మ గారు అండ్ సరస్వతి గారు లీడర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడమనండి. ఓకే రమణమ్మ సార్. గారు క్రౌన్ డైరెక్టర్. సార్ విఎస్ఆర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్. గుడ్ రవికృష్ణ మార్నింగ్ సార్ సార్, గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సతీష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్ సార్, మీరు వెరీ ఈ గుడ్ రోజు మార్నింగ్. చెప్పిన సార్, నా పేరు వి శ్రీనివాస్ సార్. నేను ఇందులో ప్రజెంట్ ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను సార్. సార్ మీ ఓకే. మోటివేషన్ స్పీచ్ చాలా బాగుంది సార్. కోరిక బలమైంది అయితే ఆ కోరికను నెరవేర్చుకోవడం చాలా సులభం అనేది మీ యొక్క పట్టుదలను బట్టి చాలా అర్థమవుతుంది సార్. ఎక్సలెంట్ సార్. ఎందుకంటే మీరు ఈ రోజున ఈ స్థాయికి వచ్చి మా అందరికి ఇంత మంచి స్పీచ్ ఇచ్చి మాకు మోటివేషన్ ఇవ్వడం అనేది చాలా అదృష్టం సార్. ఎందుకంటే మీరు లాస్ట్ లో చెప్పారు చూడండి సార్, పంచ్ అనేది ఎన్నిసార్లు అనేది ప్రాక్టీస్ చేస్తే ఎంత సక్సెస్ ఉంటుంది అనేది. మన వెస్టేజ్ లో కూడా మనం సక్సెస్ అవడానికి మనం తీసుకునే ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీ ద్వారా అర్థమైంది సార్. బూట్ క్యాంప్ అనేది ప్రాముఖ్యతను కూడా మాకు తెలియపరిచారు. ఎక్సలెంట్ సార్. మీకులాగా మేము కూడా మంచి పొజిషన్ లో ఉండాలి, మీరు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. భూపతి సార్ గుడ్ మార్నింగ్ morning. సార్. సతీష్ సార్ గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్.
థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి డాక్టర్ దర్బాబు గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ రవికృష్ణ సార్ వెరీ గుడ్ మార్నింగ్. జూమ్కి అటెండ్ అయిన ప్రతి లీడర్ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. సరే, ఈరోజు సెషన్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఫస్ట్ మీరు చూపించినటువంటిది ఏదైతే ఉందో అంటే గుర్రం మీద కాకుండా నడిచి వెళ్తే గుర్రం ఉంది కదా అంటారు. అలాగే భర్తనెక్కిస్తే భార్యను ఎక్కించొచ్చు కదా అంటారు. అలాగే భర్త ఎక్కితే చూడు ఆడపిల్ల నడుస్తుంది భర్తను ఎక్కించొచ్చు కదా అంటారు. అలాగే వెస్టీజ్ లో మనం వర్క్ చేస్తున్నటప్పుడు కూర్చున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు చాలా రకాలుగా చెప్పుకుంటారు. మన లక్ష్యం ఏంటనేది మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్తే మంచి పొజిషన్ కి వెళ్తామని చాలా అద్భుతంగా ఆ పిక్చర్ తో పాటు చూపించారు సార్. చాలా ఎక్సలెంట్ అండి అది. అలాగే మీరు ఏదైతే కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే ఏదైనా సాధించగలను అని నిరూపించారు. అలాగే మీరు 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవడమే కాకుండా ఫారెన్ టూర్స్ కూడా వెళ్ళడం, మీ టీంని తీసుకువెళ్ళడం, అలాగే మంచి నేమ్ సంపాదించుకోవడం అనేది వెస్టీజ్ లో మీకు సాధ్యమైంది. ఒక టైలర్ గా అయింది అంటే ప్రతి ఒక్కరికి కూడా సాధ్యం అవుతుందని మీరు చెప్పడం జరిగిందండి. నిజంగా ఇది 100% వాస్తవం సార్. ఎవరైనా సరే వాళ్ళంతటి వాళ్ళు అనుకుంటేనే ఖచ్చితంగా దీన్ని సాధించగలుగుతారు. అలాగే బూట్ క్యాంప్ ప్రత్యేకత గురించి కూడా చెప్పారండి. మాకు వైజాగ్ లో జరిగినటువంటి 2 రోజుల బూట్ క్యాంప్ కూడా చాలా అద్భుతం అండి. అసలు ఆ పండగ వాతావరణం కావచ్చు, ఆ మీటింగ్ హాల్ కావచ్చు, అక్కడికి వచ్చినటువంటి జనాలు కావచ్చు, జరుగుతున్నటువంటి సన్మానాలు కావచ్చు, ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి సార్. నిజంగా ఏ లీడర్ అయినా సరే ఎటువంటి మీటింగ్ ఏ టైంలో ఎన్ని సార్లు పిలిస్తే అన్ని సార్లు మనం వెళ్ళి నాలెడ్జ్ తీసుకుంటే గనక ప్రతిదీ కూడా వెస్టీజ్ లో సాధించగలుగుతామండి. ఇది 100% నిజం. ఇప్పటికిప్పుడే మళ్ళీ బూట్ క్యాంప్ పెట్టినా రెడీగా ఉండే లీడర్ 100% సక్సెస్ అవుతారండి. ఇప్పుడే కదా పెట్టారు మళ్ళీ ఈ నెలలోనైనా ఇలా అనుకుంటే సక్సెస్ అనేది రాదు. స్కూల్ కి ప్రతిరోజు వెళ్తాం, కాలేజ్ కి ప్రతిరోజు వెళ్తాం, కానీ వెస్టీజ్ మీటింగ్లకి ప్రతిరోజు కాకపోయినా వారానికి, నెలకి, 2 నెలలకి ఒక్కసారైనా మనం మీటింగ్లకు వెళ్తేనే నేర్చుకొని నేర్పించి సంపాదించగలుగుతామని నిజంగా మీరు ఆ విధంగా వెళ్ళారు కాబట్టి ఈరోజు ఏ మీటింగ్ లో చూసినా మీరు కనబడతారు సార్. మీ టీంతో పాటు చక్కగా మంచి వినయంతో అందరినీ కలుపుకుంటూ వెళ్తారు. అవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు సక్సెస్ అయ్యారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం సార్. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క డ్రీమ్స్ అలాగే మా టీం మెంబర్స్ యొక్క డ్రీమ్స్ అలాగే జూమ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్క డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని త్వరలోనే మా గ్రేట్ డాక్టర్ దర్బాబు గారు విఎన్సీఎం మెంబర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ థ్యాంక్ ద యూ బెస్ట్ మేడం. మేడం. సార్ రమణయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్, రవికృష్ణన్ సార్, అలాగే దొరబాబు సార్కి మంచి వేదికని మాకు తునిలో అందించినందుకు, అలాగే ఎల్లవేళలా మాకు రమణమ్మ గారు అంటే రమణమ్మ పేరులోనే అమ్మ ఉంది. సో మా టీంకి ఎంతో మోటివేషన్ చేస్తూ చాలా సపోర్ట్ చేస్తున్నందుకు నేను మేడం గారికి కూడా రుణపైన ఉంటాను. సో ఈ రోజు ఎంతో గ్రేట్ లీడర్, అసలు మా మెంటర్ అని చెప్పొచ్చు. నేను ఫస్ట్ స్టార్టింగ్ నేను వెస్టేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత నేను బసవ సతీష్ గారు మా గురువు గారు, ఆయన ఇన్స్పైర్ తీసుకొని ఈ రోజు నేను బిజినెస్ లో జాబ్ ను కూడా సాక్రిఫైస్ చేసి ఫుల్ టైం చేయడం జరుగుతుంది యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా. నేను ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ రోజు అయితే నాకు మా సతీష్ సార్ అంటే పక్కనే ఎవరైనా ఉంటే వాళ్ళ విలువ మనకు తెలియదు. మన తల్లిదండ్రులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు మన పక్కన ఉండేటప్పుడు వాళ్ళ విలువ తెలియదు. ఈ రోజు 10 లక్షల రూపాయలు తీసుకుంటున్న విఎంసీఎం మెంబరు సాహు సార్ విలువ చాలా మందికి తెలియదు. బయట వాళ్ళు ఎవరో వచ్చినప్పుడు వాళ్ళని మనం మోటివేషన్ అవుతాం. అంటే ఈ రోజు నేను అలాంటి ఒక నాకు గొప్ప లీడర్ మా సతీష్ సార్ టీం అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. సో ఈ రోజు అయితే కొత్తగా ఉంది నిజంగా. ఏదైనా ఒక పని ఈరోజు ఒక స్టోరీ రూపంలో ఒక పంచ్ని ఎన్నో వేల సార్లు ప్రయత్నించడం వలన అతను సక్సెస్ అయ్యాడు అనే ఒక స్టోరీ. అలాగే వెస్టేజ్ లో నిరంతరం కన్సిస్టెన్సీగా పని చేస్తే కంపల్సరీగా సక్సెస్ అవుతాము అనే దాన్ని ఒక స్టోరీ రూపంలో చాలా చక్కగా సూపర్ సార్, ఎక్సలెంట్ చెప్పారు. మేము అది పాటించుకుంటూ మీ అడుగుజాడల్లో మీ బ్లెస్సింగ్స్ తో మేము నెలకు ₹1,00,000 ఈ డిసెంబర్ కల్లా చేరాలి అనే ఒక ఎయిమ్ తో పనిచేస్తున్నాం. సో థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సద్గురు సాహు సార్ కూడా నేను రుణపైన ఉంటాను నాకు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దొరబాబు థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ. తొందరలోనే so మీరు much. అనుకున్న
అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి సార్. ఆల్ ద బెస్ట్ సార్ గురూజీ. థ్యాంక్ యూ దానికి గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తుంటారు. భగవంతుడు ఆశీర్వాదం మనకి ఎలవేళ ఉంటది. ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ ఓకే, యూ ఆల్ ద సార్, బెస్ట్ థ్యాంక్ యూ సార్. సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ భూపత్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ సతీష్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సుప్పర్ల శ్రీనివాస్ అండి. అదే 5 కార్ లాంచెస్ లో టైలర్ అని అన్నారు కదా సార్. ఓకే సార్. ఓకే సార్. మీ జర్నీ మట్టుకి నాకు చాలా మోటివేషన్ అయింది సార్. మీరు ఓకే సార్. లాస్ట్ లోని స్టోరీ చెప్పారు సార్. ఆ స్టోరీ మట్టుకి చాలా ఎక్సలెంట్ సార్. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ స్టోరీని అన్వదించుకున్నట్టయితే వాళ్ళ లైఫ్ కి మంచి పూలబాట వేసుకున్నట్టే సార్. మీరు ఎలా పూలబాటలో వెళ్ళారో మాకు కూడా అలా పూలబాట రావాలని మీరు ఆశీర్వదించండి సార్. పక్కా మేము ముందుకెళ్ళి వెస్టేజ్ లో సక్సెస్ అన్న తీసుకోవడం జరుగుతుంది సార్. సార్ విష్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. జ్యోతి ప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అప్పలనాయుడు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అప్పలనాయుడు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బొబ్బిలి టైగర్. సార్ రవిశంకర్ గారికి అలాగే మన గ్రేట్ లీడర్ సతీష్ గారికి ఈ రోజు ఎక్సలెంట్ గా ఉంది సార్. జూమ్ సెక్షన్ మాత్రం పంచ్ గురించి ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఈ రోజు బొబ్బుల్లో ఈ రోజు మేము నెలకు ₹1,00,000 కారు తీసుకోనమంటే ఈ రోజు సతీష్ గారు ఇచ్చిన సలహాలు సూచనల మీదకి సతీష్ గారు ఎప్పుడు ఒకటి అంటారు, మనల్ని మనం ఓడుకుంటే లీడర్ అవుతాం, వేరే వాళ్ళు ఓడుకుంటే లేబర్ అవుతాం. ఒక్కరైతే ఒంటరే, ఒకటైతే ఉప్పునే, నువ్వు నేను మనం 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 జనం 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 ప్రభంజనం. చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే, నదులు ఉన్నా సముద్రం ఒక్కటే, కంపెనీలు ఎన్ని నెంబర్ 1 కంపెనీ వెస్టేజ్ అని ఎప్పుడు మాకు చెప్తూ ఈ రోజు నా కంట్రోల్లో ఈ రోజు రేపు డిసెంబర్ కి 10 నెంబర్స్ కారుతో రెడీ చేస్తామంటే ఈ రోజు అతను ఇచ్చిన గైడ్లైన్స్. మరి అటువంటి వ్యక్తి రేట్ లీడర్ మాకు బొబ్బులు ఉండడం వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. నా పేరు గంటప్పలేడు, డైమండ్ యాక్టర్. ఈ రోజు ₹1,00,000 ఇన్కమ్ కార్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్. ఓకే సార్ గురూజీ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సార్ శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సతీష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. సార్. సార్ అయితే మేము ఫీల్డ్కి వెళ్ళామండి. ఫీల్డ్ నుంచి వచ్చాం. ఫీల్డ్ లోని మీ తాలూకా అయితే దగ్గరుంటే మీ విలువ తెలియదు అనే విషయం మాకైతే గుర్తింపు ఇంకా రాలేదు. అయితే ఏంటంటే మీ ఫీల్డ్కి వెళ్ళాం. ఫీల్డ్కి వెళ్తే అక్కడ మీ ఫ్రెండ్ కూడా ఆయనతో మీతో మాట్లాడించి మీ గురించి ఆయన చెప్పారనమాట. మొదటి నుంచి ఆయనకి ఏంటంటే ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలనే తపంతోనే ఉండేవారు ఆయన అని చెప్పారనమాట. దాంతో పాటు ఏంటంటే మేము నేర్చుకున్నది ఏంటంటే ఈ జూమ్ మీటింగ్ లో లాస్ట్ లో నేను ఎంటర్ అయ్యాను. అప్పుడే వచ్చాను ఫీల్డ్ నుంచి, చూసి ఎంటర్ అయ్యాము. లాస్ట్ లో ఎన్ని పంచులు అంటే ఒక అదే ఎక్కువగా ప్రాక్టీస్ చేసి కంటిన్యూగా మనం ప్రాక్టీస్ చేస్తే ఒకే పంచ్కి మనం ఆ పంచ్కే పడిపోతారు అనేసి బ్రూస్లీ గురించి చెప్పారే, ఆ విధంగా చెప్పినందువల్ల దానికి ఇన్స్పిరేషన్ అయ్యామండి మేము. దాన్ని మేమేంటంటే దగ్గరుండి మిమ్మల్ని యూజ్ చేసుకొని ఈసారి అయితే మేము అసిరా చేయకుండా యూజ్ చేసుకొని మా కళ్ళను సాకారం చేసుకుంటామని మరీ కోరుతూ, దాంతో పాటు ఏంటంటే మీరు దానికి సపోర్ట్ ఇస్తారని 100% ఇస్తారు మీరు. అందుకేంటంటే మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. ఓకే సార్ గురూజీ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సో లీడర్స్ లాస్ట్ కాల్ అండి. సుగుణ గారు అన్మ్యూట్ చేసుకోండి.
రవికృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సార్ ముందుగా మీరు మా అప్లైన్ అయినందుకు నాకు చాలా గ్రేట్ గా ఉంది సార్. సార్ మీరు మీ లైఫ్ స్టైల్ చూపించిన విధానం గాని, మీరు ఈరోజు చెప్పిన మోటివేషన్ స్పీచెస్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. మరి మన గ్రేట్ అప్లైన్ అయినటువంటి సాహు గారి దగ్గర ఎలాంటి వినయం విధేయత ఉన్నదో సేమ్ మీ దగ్గర కూడా అవే లక్షణాలు నేను చూశాను సార్. అసలు ఎప్పుడు కూడా నాకేంటి 2 లక్షలు తీసుకుంటున్నాను అన్న భావం అయితే మీలో ఎప్పుడు చూడలేదు సార్ నేనైతే. ప్రతి ఒక్క లీడర్ కూడా ఇలానే మెయింటైన్ చేస్తే ఏదైనా సక్సెస్ చేసి చూపించగలను సార్. మరి నాకు మీలో నచ్చిన గుణం అంటే అదే సార్. ఎలా అంటేనండి, మనం ఎప్పుడు కూడా కత్తిరిలా కత్తిరించుకోకుండా సూది దారంలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నది ఎలా అయితే ఉన్నదో సార్, మీరు కూడా సేమ్ అలానే సార్. అందరిని ఎవరినైనా సరే మీ యొక్క స్మైల్ తో కలుపుకుంటూ వెళ్ళిపోతారు సార్. మరి మీరు మా అప్లైన్ అయినందుకు మేము కూడా సేమ్ అదేలా మా యొక్క లైఫ్ లైన్స్ తో కూడా అలానే ఉంటూ టీంని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. మరి సమాజంలో నానుడి ఎలా ఉంటది అన్నది మాకు చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సూపర్ సార్. అంటే సమాజం అనేది ఎలా అయినా ఉంటది, కానీ మనం అవేమి పట్టించుకోకుండా చెవిటి కప్పలా ఉండమని మొన్న బూట్ క్యాంప్ లో నేర్చుకున్నాం సార్. సో అదే విధంగా సమాజం ఏమనుకున్నా కానీ చెవిటి కప్పలా ముందుకెళ్ళిపోతే సక్సెస్ అనేది మన వెంటే ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీ మాటల ద్వారా మేము ఇంకా కూడా నేర్చుకుని మేము ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. తొందరగా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. అందరూ కూడా సార్ మీ వాల్యుబుల్ జ్యోతి ప్రకాష్ ఉన్నా చూడండి. జ్యోతి ప్రకాష్ ఒక లాస్ట్ లో ఆయన. జ్యోతి ప్రకాష్ గారు. సార్ జ్యోతి ప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ అవ్వట్లేదే టైంకి. అవ్వట్లేదు నట్టుంది సార్. సరే వదిలేను. ఓకే సతీష్ జీ. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా లీడర్స్ అందరూ కూడా మంచి హ్యాపీ, మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ యాక్చువల్ గా పీపీటీలో ఉండేది ఇది. అలాగే సార్. ఓకే. లేదండి, బ్రహ్మాండంగానే దీంట్లో వాట్సాప్ లో కూడా బ్రహ్మాండంగా. అవును సార్, అవును సార్. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్స్.